ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. యా, సో ఈ ప్రీ సపోజిషన్ అనే వర్డ్ ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నార్మల్గా అదేంటి, నేను ఇప్పుడు రాము బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీ పొజిషన్ ఏంటి అని అంటే, ఒకటి జాబ్ పొజిషన్ గా, ఫైనాన్షియల్ పొజిషన్ గా, సొసైటల్ గా పొజిషన్ గా ఆ మీనింగ్స్ వస్తాయి. సో ప్రీ సబ్ పొజిషన్ అనగా ది యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ ప్రీ సపోజింగ్ ఆర్ బీయింగ్ ప్రీ సపోజ్డ్. అంటే మీరు ఒక ఐడియాలజీ, ఒక డాక్టరీని ని మీ మైండ్ లో ప్రీ రికార్డెడ్ గా లేకపోతే ప్రీ నోషన్ గా తీసుకున్నప్పుడు, మీతో రేపటి దినము ఎవరన్నా వాక్యంగా మీతో ఎదురించినప్పుడు లేకపోతే అదేంటి మీతో మాట్లాడేటప్పుడు మీ ప్రీ సపోజిషన్ డిస్పెన్సేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనేది అదేంటి ఈ వర్డ్ నుంచి మనకు దొరుకుతుంది అనమాట. సపోజ్ మీరు రేపటి దినం పాస్టర్స్ తో లేకపోతే వేరే అదేంటి బైబుల్ కాలేజ్ స్టూడెంట్స్ తో జరుగుతుంటే, బ్రదర్ రెవల్యూషన్ లో మీ ప్రీ సపోజిషన్ ఏంటి అంటే ఇట్స్ డిస్పెన్సేషనల్, ఇట్స్ ప్రీ ట్రిబులేషన్ అనేది మనము చూస్తాం. ఏంటి ఈ డిస్పెన్సేషనల్ అనేది మీరు గమనించినట్లయితే, ఈ ఇమేజ్ నేను పాస్టర్ కీత్ పైపర్ ఎస్టాబ్లిషింగ్ బుక్ నుంచి నేను తీయడం జరిగింది. ఇక్కడ 7 డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. 7 డిస్పెన్సేషన్స్ లో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదేంటి ఇన్నోసెన్స్ తర్వాత ఓకే ఇన్నోసెన్స్ తర్వాత కాన్సైన్స్, సెకండ్ కాన్సైన్స్, తర్వాత హ్యూమన్ గవర్నమెంట్, తర్వాత ప్రామిస్, తర్వాత లా, తర్వాత చర్చ్ ఏజ్. మనం ఇప్పుడు 6th చర్చ్ ఏజ్ పీరియడ్ లో మనము ఉన్నాం. తర్వాత వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్, ది న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. లేకపోతే 7th వచ్చి కింగ్డమ్ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని కూడా దాన్ని అంటారు. సో ఈ 7 డిస్పెన్సేషన్ ప్యాటర్న్ లో మనము అదేంటి వాక్యాన్ని లేకపోతే దేవుని యెహోవా ఎలాగా అదేంటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నడుచుకున్నాడు ఈ 7 పీరియడ్స్ లో మనము గమనిస్తాం. అయితే నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్ళినట్లయితే వేరెన్ రైట్ ఇక్కడ మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇది ఇన్నోసెన్స్ ఆఫ్ ఈడెనిక్ జెనసిస్ 1-3 లో ఇన్నోసెన్స్ ఆడమ్ అండ్ ఈవ్, అది ఇన్నోసెన్స్ కింద. తర్వాత కాన్సైన్స్, ఎప్పుడైతే వారికి జ్ఞానం వచ్చిందో లేకపోతే పాపం మరణము వచ్చిందో అది. తర్వాత సివిల్ గవర్నమెంట్ జెనసిస్ 9-11, అది ఒక డిస్పెన్సేషన్ ప్యాటర్న్ గా. తర్వాత ప్యాట్రియాక్ట్ డిస్పెన్సేషన్, తర్వాత మోజాయిక్ డిస్పెన్సేషన్, తర్వాత చర్చ్ ఆర్ గ్రేస్ ఆర్ చర్చ్ అనేది, తర్వాత మిలీనియల్ కింగ్డమ్. సో డోంట్ వరీ, ఇవి అదేంటి పెద్ద పెద్ద వర్డ్స్ ఏం కాదు. మీకు నెక్స్ట్ సెమిస్టర్ లో లేకపోతే ఆల్రెడీ మీరు బీడీలో మీ సబ్జెక్ట్ అదేంటి రీచ్ అయింది, తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ లో మీరు చదువుతారు. అయితే ఈ డిస్పెన్సేషన్ పర్స్పెక్టివ్ లో గమనించినట్లయితే, dispensational periods in and of themselves are not the main issue between reformed and dispensationalist. It's the Israel versus the church hermeneutics. So ఈ డిస్పెన్సేషన్ ప్యాటర్న్ లో ఎంఫసిస్ ఎక్కడ వస్తుందంటే ఇజ్రాయెల్ కి సంఘానికి ఎంఫసిస్ మనకు గ్రహిస్తామన్నమాట. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్, వాట్ ఆర్ ది ఆర్డర్స్ ఆఫ్ ది ఈవెంట్ ఇన్ గాడ్స్ ప్రోగ్రామ్ మీరు గమనించినట్లయితే, ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చదివేటప్పుడు డిస్పెన్సేషన్ ప్యాటర్న్ లో అదేంటి మనము అదేంటి చదువుతున్నాం కాబట్టి మన ప్రీ సపోజిషన్ ఇలాగ ఉంటుంది అనేది ఇదేంటి మనము చూస్తాం. సో ఈ ఇమేజ్ లో మీరు గమనించినట్లయితే రెవల్యూషన్ 2-3 ఇట్స్ ఆల్ అబౌట్ చర్చ్ ఏజ్. తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 3:10 లో ర్యాప్చర్ మనము గమనిస్తాం యాజ్ పర్ 1 Thessalonians 4th chapter 16-17. తర్వాత అదేంటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము రెవల్యూషన్ చాప్టర్ 1:1, ఆఫ్టర్ దీస్ థింగ్స్ మెటాటాడో అనే గ్రీక్ పదాన్ని మనము గమనించాం. సో 4th and 5th లో అదేంటి అక్కడ అదేంటి
పరలోక దృశ్యము ఏదైతే జాన్ చూశాడో అది మనం గమనించాము. తర్వాత యేసుక్రీస్తుకి ఆ సీల్స్ 7 సీల్స్ చేతికి ఇవ్వబడ్డాయి. తర్వాత హీఈస్ ఓపెనింగ్ అనేది మనము గమనించాం. తర్వాత ఇక్కడ 4th అదేంటి జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. సో అదేంటి దానికంటే ముందు 3rd లో 7-year ట్రిబులేషన్. ఇది మనము ఈ 7-year ట్రిబులేషన్ 6th చాప్టర్ నుంచి 18th చాప్టర్ దాకా మనకు డీటెయిల్ గా ఇవ్వబడ్డది. ఏదైతే దానియేలుకి 9th చాప్టర్ 24th to 27 లో ఇవ్వబడ్డదో ఇక్కడ మనకు ఇట్ ఈస్ బీన్ రివీల్డ్. అదేంటి ఇంకా డీటెయిల్స్ మనకు కనుపరచబడ్డాయి. సో అదేంటి రెవల్యూషన్ 19 లో వి సీ మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంప్ 7 to 10 వర్సెస్ లో మనము అది గమనిస్తాం. తర్వాత 6th వచ్చి సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ టు ఎర్త్ with the saved, Revelation 19:11 to 21, Matthew chapter 24, 27 to 31 లో మనము అది గమనిస్తాం. సో ఇవన్నీ నేను మీకు ఇంట్రడక్షన్ గా ఇస్తున్నాను. వి డి నాట్ గో టు ద సబ్జెక్ట్, బట్ మిమ్మల్ని ప్రెప్ చేస్తున్నాను ఈ టాపిక్స్ మీద మనము మాట్లాడబోతున్నాం. దెన్ 7 వచ్చి కింద గమనించినట్లయితే బ్యాటిల్ ఆఫ్ ఆర్మగెడన్. తర్వాత 8th వచ్చి జూస్ కన్వర్టెడ్. తర్వాత 9th సాటన్ బౌండ్ డ్యూరింగ్ ఈ 1000-year ట్రిబులేషన్ లో. తర్వాత 10th నేషన్స్ జడ్జ్డ్. 11th వచ్చి మిలీనియం. తర్వాత సాటన్ లూజ్డ్ 12th పాయింట్ గా. తర్వాత హెవెన్ అండ్ ఎర్త్ బీయింగ్ అదేంటి ఎర్త్ ఆర్ బర్న్డ్ అప్. సో అగ్ని ద్వారా ఆ జడ్జిమెంట్ ని మనము చూస్తాం. 4th ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఆఫ్ ది అన్సేవ్డ్. తర్వాత 15th లేక్ ఆఫ్ ఫైర్, రెవల్యూషన్ చాప్టర్ 20, 14 to 15. తర్వాత 21st to 22nd న్యూ జెరూసలేం. దట్స్ వాట్ వి సీ ఇటర్నల్ ఫ్యూచర్. అది మనము ఇవన్నీ గమనిస్తున్నాం. సో గమనించేది ఎందుకు నేను మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నానంటే ఈ చాప్టర్ 6 ఇందాక నేను క్లాస్ నోట్స్ లో చదివినప్పుడు ఫస్ట్ వర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ అదేంటి 3 lines చాప్టర్ లో ఏదైతే ఉందో, the chapter starts at the same time as chapter 4. So 4th chapter 6th chapter మనం లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాము. ఇవి కొన్ని సీక్వెన్షియల్ గా జరుగుతాయి అని గమనించినట్లయితే అవి గమనికకి అదేంటి మనం కొంచెం దాని విషయం కూడా మనము లాస్ట్ క్లాస్ లో మాట్లాడాం, కానీ నేను రివిజన్ కి తీసుకొని వస్తాను. సో ఈ 6th చాప్టర్ నుంచి మనం ఎప్పుడైతే వర్స్ బై వర్స్ జర్నీ వెళ్తున్నామో, I want you to have a presupposition as a dispensationalist, as a pre-tribulationist గా మనం చూస్తున్నాం. సో dispensationals ఏంటి, వారి బిలీఫ్ ఏంటంటే Israel set aside because of her unbelief. Israel is not to be counted among the nation until the last day. Numbers 23:9. Israel's past, Numbers 9. Israel at present, Numbers 10 to 11. Israel in the future, Romans 11th chapter 12 to 26 అనేది మనం గమనించాలి. తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ రీగ్యాదర్డ్ అండ్ జడ్జ్డ్, జెరెమియా 16:14 to 16, ఎజికియల్ చాప్టర్ 20, 33 to 39, జడ్జ్మెంట్ ఆఫ్ ద నేషన్, లా ఆఫ్ ద కింగ్డమ్, జెరూసలేం ద క్యాపిటల్ సిటీ. ఇవన్నీ మనము ఈ ట్రిబులేషన్ లో లేకపోతే అదేంటి ఇవి చదివేటప్పుడు we have a distinction ఇజ్రాయెల్ కి చర్చ్ కి అనేది మనము గమనించాలి. ఎస్, ది ఎర్త్ chosen people of God. OT promises and curses related to ethnic Israel. OT promises to Israel will be fulfilled in the millennium అనేది మనము గమనించాలి. OT trapping of temple and sacrifices will be present in millennium అనేది ఇజ్రాయెల్ కి ఇవ్వబడిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి మిలీనియం ప్రీ ట్రిబులేషన్ ఎప్పుడైతే చర్చ్ ఎత్తబడుతుందో, ట్రిబులేషన్ లో ఈ ఇజ్రాయలైట్స్ ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ గా గుర్తిస్తారో అప్పుడు జరిగేది వాళ్ళ ప్రామిసెస్ లిటరల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మనము గమనిస్తాం. అయితే సంఘము చూసినట్లయితే ద స్పిరిచువల్ హెవెన్లీ పీపుల్ ఆఫ్ గాడ్, ఓటీ ప్రాఫెసీస్ డిడ్ నాట్ మెన్షన్ ది ఎంటీ చర్చ్ అనేది కూడా మనము గమనించాలి. తర్వాత ద చర్చ్
హ్యాస్ ఎ డిఫరెంట్ డెస్టినీ ఆర్ పర్పస్ దాన్ ఇజ్రాయెల్ అనేది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఈ డిస్పెన్సేషనలిజం అదంటే ఒక చిన్న డెఫినిషన్ మనం గమనించినట్లయితే, డిస్పెన్సేషనలిజం ఈజ్ ఎ సెట్ ఆఫ్ డాక్ట్రినల్ బిలీఫ్ దట్ డీల్ విత్ హార్మోనటిక్, ఎక్లీషియాలజికల్ అండ్ ఎస్కటాలజికల్ గా it's a doctrinal belief. This means that within those three spheres, a dispensational must hold a specific set of beliefs concerning how one understands scripture, the role and function of the church, and the end times. Thus, what follows are the four beliefs which each dispensational must hold to. So, ఇది హార్మోనటికల్ గా, ఎక్లీషియాలజికల్ గా, ఎస్కటాలజికల్ గా డిస్పెన్సేషన్ ని మనము చదువుతున్నాం కాబట్టి దీస్ ఆర్ ది బిలీఫ్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. జస్ట్ పైన బోల్డ్ ఉన్న పాయింట్స్ మీరు గమనించినట్లయితే, a dispensationalist believes that the Old Testament must be interpreted within the own context. Old Testament ఇంపార్టెన్స్ ని మనము గమనించాలి. ఇక్కడ లాస్ట్ లో స్టేట్మెంట్, ద న్యూ టెస్టిమెంట్ ఈస్ క్రూషియల్ టు అవర్ అండర్స్టాండింగ్ of the unfolding revelation of God, but a dispensationalist is adamant that the New Testament does not reinterpret the Old Testament. సో అదేంటి, ఓల్డ్ టెస్టిమెంట్ ని మనం చదివేటప్పుడు దాని కాంటెక్స్ట్ లోనే మనం చదువుతాం. న్యూ టెస్టిమెంట్ కి ఏదైతే అదేంటి సంఘ పీరియడ్ లో అదేంటి న్యూ టెస్టిమెంట్ చదివేటప్పుడు దాని కాంటెక్స్ట్ లో మనము చదువుతాం. తర్వాత పాయింట్ 2 వచ్చి, a dispensationalist believe that there is a distinction between Israel and the church. So the distinction we believe that there is a distinction. ఎందుకు అనంటే, they are not yet redeemed. యేసు క్రీస్తుని వారు అదేంటి వారి రక్షకునిగా లేకపోతే వారి రాజుగా వారు నమ్మలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు గాడిద మీద అదేంటి పామ్ సండే రోజు ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే వారు రిజెక్ట్ చేశారో, ద కింగ్డమ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్ అండ్ అదేంటి వారికి అదేంటి వారి దక్కనిది జెంటైల్స్ కి, పౌలు ద్వారా జెంటైల్స్ కి, తర్వాత అదే టైంలో పెంటికోస్ట్ దినమున చర్చ్ కి ఇవ్వబడి ఉంది. సో ఇదేంటి ఇజ్రాయలైట్స్ అదేంటి వారు ఇప్పటికీ కూడా దే డు నాట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. సో అదేంటి దట్ ఈస్ వేర్ ది డిస్పెన్సేషన్ పర్స్పెక్టివ్ కమ్స్. A dispensationalist believe there is a future for ethnic Israel. అయితే వారికి ఇవ్వబడిన కవెనెంట్స్, వారికి ఇవ్వబడిన ప్రామిసెస్ అవి లిటరల్ ఫుల్ఫిల్మెంట్ కి, కానీ ఈ టైంలో వారి డిసోబీడియన్స్ బట్టి వారు రిపెంట్ అవుతారు కాబట్టి వారికి అదేంటి సంఘానికి ఎక్కువగా మనము అదేంటి ఇంపార్టెన్స్ ని మనము ఈ పీరియడ్ లో, చర్చ్ పీరియడ్ లో మనము చూస్తాం. తర్వాత a dispensationalist believes that the promises made to ethnic Israel will have a literal future fulfillment in the millennium kingdom. సో వారికి ఏదైతే మనము లెవిటికస్, డ్యూట్రానమీ, ఎజికియల్, జకరియా, ఐజియాలో ఇవ్వబడిన ప్రామిసెస్ అవన్నీ కంపల్సరీగా లిటరల్ ఫుల్ఫిల్మెంట్ అదేంటి ప్రామిస్డ్ టు ఇజ్రాయెల్ అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనేది మనం గమనిస్తాం. తర్వాత a dispensationalist also holds a 1000-year millennium. ఈ 1000 year లేతే ప్రీ మిలీనియం గురించి మనము నెక్స్ట్ స్లైడ్ లో గమనిస్తాము. సో హవెవర్ అది మనము అదేంటి ప్రీ మిలీనియం అనేది చూడాలి. హవెవర్ ఐఎమ్ నాట్ అలోన్ వెన్ ఐ సే ఐ ఆమ్ ఏ ప్రీ మిలీనియస్ట్ బిఫోర్ ఐ గెట్ అవుట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. సో ఓల్డ్ టెస్టిమెంట్ చదివేటప్పుడు we come with a presupposition that we are a pre-millennialist అనే పొజిషన్ తోటి మనము బయటకు వస్తాం న్యూ టెస్టిమెంట్ చదివేటప్పుడు. ఓకే, సో దీస్ వేర్ లైక్ సర్టన్ బుల్లెట్ పాయింట్స్. డిస్పెన్సేషన్ విషయము హెవీ సబ్జెక్ట్, కానీ మీకు అదేంటి డ్వైట్ పెంటికోస్ట్ తర్వాత డ్వైట్ పెంటికోస్ట్ థింగ్స్ టు కమ్, డ్వైట్ పెంటికోస్ట్ అనే బుక్. తర్వాత అదేంటి వారి ద్వారా నోట్స్ అదేంటి మీకు డిస్పెన్సేషన్ లో ఉంది కాబట్టి దేర్ ఇస్ ఏ వాస్ట్ సబ్జెక్ట్.
సో మీరు అది నెక్స్ట్ సెమిస్టర్ లో మీరు చూస్తారు. హవెవర్ ఇదేంటి ఇక్కడ జాన్ ఫైన్బర్గ్ అదేంటి అతను ఇచ్చిన అంటే వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ believe that the Bible refers to multiple sense of terms like Jews and seed of Abraham. Believes that Old Testament promises will be fulfilled with national Israel. Belief in distinct future for ethnic Israel. So then John Feinberg, tarvata Craig Allen Blazing, తర్వాత డారెల్ బ్లాక్ ఎవరైతే అదేంటి డిస్పెన్సేషనలిస్ట్ గా ఉన్నారో, దీస్ ఆర్ దే. వారు చెప్పేది ఏంటంటే అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్, డిస్పెన్సేషనల్, యూనిక్నెస్ ఆఫ్ ద చర్చ్, ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిబ్లికల్ ప్రాఫెసీ, ఫ్యూచరిస్ట్ ప్రీమిలేనిజం, ఎమినెంట్ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, నేషనల్ ఫ్యూచర్ ఫర్ ఇజ్రాయెల్ అనేది వారు చెప్పిన స్టేట్మెంట్స్ మీకు చెప్పబడుతుంది. సో బేసికల్ గా ఇంత టైం తీసుకోవడంలో అదేంటి ఎందుకు తీసుకున్నానంటే, ఈ రెవల్యూషన్ చాప్టర్ 6 కి మనం వెళ్ళేటప్పుడు మన పొజిషన్ ఏంటి, మన పొజిషన్ అదేంటి ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. రెవల్యూషన్ చదివేటప్పుడు నేను మిమ్మల్ని భయపెట్టియట్లేదు, లేకపోతే అదేంటి ఇది ఒక ఫార్మాట్ లో మనము వెళ్తున్నాం కాబట్టి దీస్ ఆర్ ఫౌండేషనల్. సో యాజ్ దే ఆర్ ఫౌండేషన్, సో ఇవి మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. సో వై ఐ బిలీవ్ ఇన్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది కూడా మీ ముందు పెడుతున్నాను. దీస్ ఆర్ కోర్ డాక్ట్రినల్ సబ్జెక్ట్స్. సో అదేంటి సో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రెజెంటింగ్. ఇక్కడ గమనించినట్లయితే ప్రీ మిలీనియల్ వ్యూ ఇక్కడ ఈ ఇమేజ్ లో గమనించినప్పుడు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి వెళ్ళబడిన తర్వాత చర్చ్ ఏజ్ పీరియడ్ లో ర్యాప్చర్ జరిగిన తర్వాత చాప్టర్ 4 నుంచి చాప్టర్ 19 దాకా ఈ 7 year ట్రిబులేషన్ ఏదైతే ఉంటుందో, 3.5 years లో అదేంటి ఎప్పుడైతే ఇజ్రాయెలైట్స్ యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా నమ్ముతుందో అప్పుడు దే హ్యావ్ దేర్ అదేంటి 1,44,000 సెయింట్స్. మనము తర్వాత జెంటైల్స్ అదేంటి ఆ లేఖనాలు ఫుల్ఫిల్మెంట్ అయ్యేది మనం చూస్తాం. తర్వాత సెకండ్ కమింగ్, యేసుక్రీస్తుతో పాటు చర్చ్ మిలీనియల్ రూల్ కి అదేంటి న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అదేంటి భూమి మీద అదేంటి వారు వచ్చి దే వుడ్ బి రూలింగ్ అనేది మనము చూస్తాం. సో ఫైనల్ జడ్జిమెంట్ గా, నెక్స్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ గా ఉంటుంది. సో డిస్పెన్సేషనల్ టైమ్ లైన్ మీరు గమనించినట్లయితే, ఓల్డ్ టెస్టిమెంట్ మోసెస్, తర్వాత ఇజ్రాయెల్ జనాంగము. గమనించినట్లయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే అతన్ని హీ వాజ్ రిజెక్టెడ్ యాజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఆర్ ది సేవియర్, వారి హోప్ ఏదైతే వారు అంగీకరించలేదో, దెన్ ఇట్ వాజ్ గివెన్ టు ది జెంటైల్స్ అనేది మనం చూస్తాం. సో ర్యాప్చర్ జరిగేటప్పుడు వీఆర్ టేకెన్ అప్ యాజ్ ఎ చర్చ్ బిలీవర్స్ గా. అదేంటి ఫస్ట్ చనిపోయిన వారు, తర్వాత బిలీవర్స్ గా బతికున్న వారు, దే ఆర్ బీన్ టేకెన్ అప్. సో దెన్ వీ హ్యావ్ ట్రిబులేషన్, 7 year ట్రిబులేషన్. ఈ టైంలో ఇజ్రాయెల్ వుడ్ బి గ్యాదర్డ్, ఇదంటే రీజాయినింగ్ అవుతుంది అనేది మనకు గమనికకి తీసుకొని వస్తున్నాం. సో మిలీనియం రూల్లో ఈ 7 year ట్రిబులేషన్ అయిపోయిన తర్వాత సాతానుడు ఎప్పుడైతే బంధింపబడతాడో అప్పుడు మిలీనియల్ రూల్ తర్వాత సంఘంతో పాటు మనం యేసుక్రీస్తుతో పాటు మనము తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు అదేంటి దట్ ఈస్ వాట్ వి సీ ఫ్రమ్ ఏ డిస్పెన్సేషనల్ అదేంటి బైనాకులర్స్ తో మనము చూస్తున్నాం. ఫైన్. సో ప్రీ ట్రిబులేషన్ ఇంటర్ప్రిట్స్ మెయిన్లీ there is difference in meaning between the terms the day of the Lord and the day of Christ. So the term day of Christ, Philippians 1:6, 10 2-16. బ్రదర్ ఎవరైనా టైం తీసుకొని ఇది చదివినట్లయితే ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 6, verse 10, తర్వాత చాప్టర్ 2 verse 16. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి
మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రుడిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 10వ వచనం చదవమంటారా? Yes, brother. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అలాగనే సెకండ్ చాప్టర్ 16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగులెత్తదననియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. అయితే ఈ డే ఆఫ్ ద లార్డ్ నేను దీని మీద అదేంటి చిన్న హోంవర్క్ గా మీకు ఇస్తాను. ఈ డే ఆఫ్ ద లార్డ్ వాక్యం ఏం చెప్తుంది అనేది మీరు నెక్స్ట్ క్లాస్ కల్లా అదేంటి మీరు గమనించినట్లయితే వాట్ డూ యూ బిలీవ్ ద డే ఆఫ్ ద లార్డ్ ఆర్ డే ఆఫ్ క్రైస్ట్ అనేది మీకు ఒక చిన్న హోంవర్క్ గా మీకు ఇస్తున్నాను. జస్ట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఏంటి వాట్ ఈస్ దిస్ మీన్స్ అనేది మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. డే ఆఫ్ ద లార్డ్ అంటే ఉగ్రత దినం. ఓకే, ఆల్రైట్. అయితే బ్రదర్ ఓకే, అయితే ఇక్కడ ఉగ్రత దినము అనేది ఇక్కడనే మనకు ఆన్సర్ ఉంది. ద టర్మ్ డే ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ బీన్ థాట్ టు రెఫర్ టు ద rapture and not God's wrath, while the day of the Lord is believed to refer to a different time period concerning only with God's wrath. అయితే ఇప్పుడు మీరు ఏదైతే గాడ్స్ వ్రాత్ అన్నారో 2 Thessalonians 2nd chapter 2nd verse చదివినట్లయితే 2 Thessalonians 2nd chapter 2nd verse. Yes, brother. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. సో దీని వల్ల ఓవర్మన్స్ ది అటెస్టేషన్ ఆఫ్ ది డే ఆఫ్ ద లార్డ్ అనేది వ్రాత్ కంటే ర్యాప్చర్ కి ఎంఫసిస్ ఇస్తున్నట్టు మనం గమనిస్తాం. తర్వాత ఈ డాక్ట్రిన్స్ ఏవైతే మిలీనియల్, ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ని మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇవన్నీ ప్రీ సపోజిషన్స్. మిలీనియస్ ఎవరు అంటే థింగ్స్ కంటిన్యూయింగ్ యాజ్ దే ఆర్ ఫర్ ఎవర్. అయితే యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడయి వెళ్ళిపోయిన దినము నుంచి ఇప్పుడు దాకా ఏవైతే జరుగుతున్నాయో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది అదేంటి ట్రిబులేషన్ పీరియడ్, లేకపోతే ఇవన్నీ మిలీనియం రూల్ కి చేయబడుతుంది అన్నట్టు వారు బిలీఫ్ ఉంటుంది. కానీ యాజ్ ఏ ఫండమెంటలిస్ట్ గా గమనించినట్లయితే ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ కింద మనము గమనిస్తాం. ద ర్యాప్చర్ విల్ అకర్ జస్ట్ బిఫోర్ ది ట్రిబులేషన్ పీరియడ్ అనేది మనము సంఘము ఎత్తబడుతుంది. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10 తర్వాత మనము టిల్ 20th chapter దాకా మనము చర్చ్ ని మనము ఎక్కడ చూడం, ఆ పదాన్ని మనము చూడం. సో ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ కి దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ అవర్ ప్రీ సబ్ పొజిషన్. అయితే ఇక్కడ మరొకరు వేరే డినామినేషన్స్ లేదా బిలీవర్స్ దేసే మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది కూడా ఉంటుంది. వీరి బిలీఫ్ ఏంటంటే ద ర్యాప్చర్ డస్ నాట్ హ్యాపెన్ అంటిల్ హాఫ్ వే త్రూ ది ట్రిబులేషన్ అని అంటారు. సో ఫస్ట్ 3.5 years ఎప్పుడైతే ఈ 1,44,000 జూస్ తర్వాత ఈ జెంటైల్స్ ఎవరైతే ఆ ట్రిబులేషన్ పీరియడ్ లో దే కమ్ టు నో అబౌట్ క్రైస్ట్,
అప్పుడు చర్చ్ వారితో పాటు ఎత్తబడుతుంది అనేది అక్కడ గమనికకి వారు అదేంటి వారు అలాగా దట్ వాట్ దే బిలీవ్. సో వారి గురించి కూడా మనము కొంచెం స్టడీ చేస్తాం. తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ వచ్చి ద క్రిస్టియన్స్ దట్ హ్యావ్ సర్వైవ్డ్ ద ట్రిబులేషన్ అలైవ్ విల్ బి ర్యాప్చర్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఎర్త్ అట్ ది ఎండ్ ఆఫ్ ట్రిబులేషన్. సో ఈ 7 ఏళ్ల ట్రిబులేషన్ అయిన తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ఉంటుంది అని దేర్ ఇస్ అనదర్ బిలీఫ్. సో ఈ 4 బిలీఫ్స్ ని మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా మనం గమనించినట్లయితే ఇక్కడ ఇదంటే కింద గమనించినట్లయితే మిలీనిస్ట్ సింబాలిక్ మిలీనియం కింద అదేంటి గమనిస్తున్నారు మీరు. అదే 7 ఏళ్ళు ట్రిబులేషన్ అయిన తర్వాత మళ్ళా పోస్ట్ ట్రిబులేషన్ సార్. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ట్రిబులేషన్ ఉండదు కదా సార్. దాంట్లో ట్రిబులేషన్ 7 years కదా సార్. పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటున్నారు. పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ ర్యాప్చర్ అయితే సంఘము తర్వాత ఇజ్రాయెల్ అంత ట్రిబులేషన్ పీరియడ్ అయిన తర్వాత అప్పుడు ర్యాప్చర్ జరుగుతుంది అని అంటారండి. అంటే రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీరు అదేంటి మిలీనియస్ అన్నాం కదా. సో ఇక్కడ ఈ కింద 4th ఇమేజ్ మీరు గమనించినట్లయితే సార్ ఇది రాప్చర్ అనేది ఒకటే కదా సార్, కానీ 3 విధాలుగా ఉంది. 3 విధాలుగా. ఓకే, అంటే 3 విధాలుగా అనుకుంటున్నారు అంతే కదా సార్. కానీ ఒకటే రాప్చర్ అండి, ఒకటే రాప్చర్. ఓకే ఓకే. ఇక్కడ మీకు అదేంటి ఫస్ట్ నేను ప్రీ ట్రిబులేషన్ విషయం చెప్తాను. ఈ ప్రీ ట్రిబులేషన్ లో గమనించినట్లయితే ఇక్కడ సెకండ్ కమింగ్ ఫర్ చర్చ్ ర్యాప్చర్ ఇదేంటి దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 3 verse 10 తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1 అదేంటి జరిగిన సన్నివేశాన్ని నుంచి we consider it the church has been raptured అనేది మనం that's what we believe. తర్వాత అప్పటి నుంచి ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది, 7 year ట్రిబులేషన్. తర్వాత 7 year ట్రిబులేషన్ అయిన తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ ద చర్చ్. సో సంఘము రిటర్న్ వస్తుంది భూమి మీదకి. వచ్చినప్పుడు అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. తర్వాత లాస్ట్ జడ్జిమెంట్ ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మనం బిలీవ్ చేస్తాం. సో మిగతా ఏవైతే ఉన్నాయో పోస్ట్ ట్రిబులేషన్ మిలీనియం ట్రిబులేషన్ అదేంటి మిలీనియలిజం లేకపోతే పోస్ట్ ట్రిబులేషన్ ప్రీ మిలీనియలిజం ఇవన్నీ బిబ్లికల్ గా వారు ప్రూవ్ చేస్తారు. వర్సెస్ ని మీ ముందు పెట్టి దే ఫైట్ విత్ యూ. కానీ దిస్ ఇస్ వాట్ అదంటే మన బైనాక్యులర్స్ లేకపోతే మన స్పెక్స్ ఏదైతే కళ్ళద్దాలు వేసుకొని చూస్తున్నామో వి సీ ఇట్ ఫ్రమ్ ఏ ప్రీ ట్రిబులేషన్ డిస్పెన్సేషనల్ ప్రీ మిలీనియం వ్యూలో మనం చూస్తామనేది మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకా కొంచెం పిక్టోరియల్ గా మీ ముందు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ప్రీ ట్రిబులేషన్, చర్చ్ ర్యాప్చర్, ట్రిబులేషన్ 7 years, సెకండ్ కమింగ్ విత్ చర్చ్, మిలీనియం, లాస్ట్ జడ్జ్మెంట్, ఇటర్నిటీ. దిస్ ఇస్ వాట్ అదేంటి దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ ది బిబ్లికల్ స్టూడెంట్స్ లేకపోతే బైబిల్ స్టూడెంట్స్ దట్స్ వాట్ దే ఫాలో. సో మిడ్ ట్రిబులేషన్ ఇక్కడ గమనించినట్లయితే మధ్యలో చర్చ్ ఎత్తబడుతుంది అనేది వారి వాదనగా ఉంది. పోస్ట్ ట్రిబులేషన్ అయితే ట్రిబులేషన్ అంతా అయిపోయిన తర్వాత ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, తర్వాత వెంటనే వారు తిరిగి వస్తారు యేసుక్రీస్తుతో అనేది వారి భావనగా ఉంది. సో అదేంటి దిస్ ఇస్ వాట్ ది 3 major concepts. So we look into the first pre-tribulation ga, that's what we are our presupposition is. So pre-tribulation rapture is taken from 1 Thessalonians 4th chapter 17th verse. Then we which are alive and remain shall be caught up together with them in the clouds. అది 1 Thessalonians 4th chapter 17th లో మనకుంది. ఒకసారి చదివినట్లయితే ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునండి. సో పౌల్ అక్కడ ర్యాప్చర్ అతని టైంలో అవుతుంది అనేది అతను అదేంటి గమనికకి చూశాడు. సో అయితే ఇక్కడ
as the Catholic Church grew and took root, it began to teach that the Bible has to be taken literally but spiritually. So literal ga manamu Bible ni manamu అదేంటి we take the Bible scripturally and literally గా చూస్తాం. కానీ క్యాథలిక్ చర్చ్ దాన్ని స్పిరిచువలైజ్ చేసింది అనమాట. The reformers tried to justify a literal interpretation of the Bible with their Catholic teaching, but coming up with such things as post tribulation. So reformers, they try to defend themselves, literal view కోసము చేసినా కానీ వారి క్యాథలిక్ టీచింగ్స్, అప్పుడు ఉన్న టీచింగ్స్ ఏవైతే వారి అదేంటి బైబిల్ స్టడీస్ లో కానీ లేకపోతే వారి డాక్టరినల్ బుక్స్ లో చూసినప్పుడు అది పోస్ట్ ట్రిబులేషన్ కి వారికి అదేంటి వారి సిద్ధాంతాన్ని అక్కడ దాకానే తీసుకొని వచ్చింది. అయితే in the last several years there has been a popular movement towards the mid tribulation rapture view by the fundamentalists. సో అయితే కొన్ని మంది ఈ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ గా కూడా బిలీవ్ చేస్తున్నారు. బట్ ద టర్న్ ఆఫ్ ద సెంచరీ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ ఎస్పెషల్లీ మిషనరీస్ ఐ థింక్ హ్యాడ్ సీక్రెట్లీ ఎంబ్రేస్ దిస్ టీచింగ్. సో ఇదేదైతే ఈ ఇమేజ్ ఉందో మనము 3rd chapter 10th verse చదివినప్పుడు దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ సీన్. అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 4 verse 1 చూసినప్పుడు దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ సీన్. సో ఇదంతా ప్రీవియస్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే వారు చేసిన తప్పులు లేకపోతే మనకిచ్చిన రెవల్యూషన్ ని మనము అదేంటి కాపాడుకుంటూ మన బిలీఫ్స్ ని కాపాడుకుంటూ మనము ముందుకెళ్తున్నాం. సో వై ఐ బిలీవ్ ద ర్యాప్చర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద ట్రిబులేషన్, ఎందుకు అదేంటి ట్రిబులేషన్ కి ముందు ఎందుకు అవుతుందంటే ఫస్ట్ టు బ్రింగ్ ద జూస్ టు ఎ ప్లేస్ వేర్ దే ట్రస్ట్ క్రైస్ట్ యాజ్ సేవియర్. సో ఈ అదేంటి ఓల్డ్ టెస్టిమెంట్ ఎప్పుడైతే ఇజ్రాయలైట్స్ కి జూయిష్ పీపుల్ అతని జనాంగానికి ఇవ్వబడినదో యేసు క్రీస్తుని అతని సొంత ఇజ్రాయలైట్స్ వారి సొంత రక్షకునిగా నమ్మనానికి, తర్వాత సెకండ్ టు జడ్జ్ ద జెంటైల్స్ ఫర్ దర్ ఐడాల్టరీ అండ్ రిజెక్షన్ ఆఫ్ గాడ్. సో గాడ్స్ వ్రాత్ ట్రిబులేషన్ పీరియడ్ లో వారు గ్రహించాలి అనేది అదేంటి దీస్ ఆర్ ది 2 పాయింట్స్ ప్రపోజ్డ్ పాయింట్స్ గా మీ ముందు ఉంచుతున్నాను. తర్వాత వై ఐ బిలీవ్ ద ర్యాప్చర్ టేక్స్ ప్లేస్ బిఫోర్ ద ట్రిబులేషన్ అని గమనించినట్లయితే బికాస్ అవర్ జడ్జిమెంట్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్ ఆన్ ద క్రాస్. యేసుక్రీస్తు ఎప్పుడైతే నేను సొంత రక్షకునిగా నేను నా పాపాలని ఒప్పుకున్నానో నా జడ్జిమెంట్ అదేంటి అప్పుడే అయిపోయింది. కాబట్టి ఐ హావ్ బికమ్ హిస్ చైల్డ్, ఐ బీన్ ప్యూరిఫైడ్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఫస్ట్ అదేంటి ఐ హావ్ బీన్ జడ్జ్డ్ అనేది మనం గమనిస్తాం. వాట్ పర్పస్ ఈస్ దేర్ ఫర్ ద ర్యాప్చర్ ఇఫ్ నాట్ టు రెస్క్యూ ద క్రిస్టియన్స్ ఫ్రమ్ ట్రిబులేషన్ సఫరింగ్. సో పర్పస్ ఏంటి? ట్రిబులేషన్ లో నన్ను యేసుక్రీస్తు అదేంటి నన్ను అతని రక్తంతో నన్ను కడిగినప్పుడు మళ్ళా నేను ట్రిబులేషన్ లో ఎందుకు సఫర్ అవుతాను అనేది ఒక క్వశ్చన్. తర్వాత ద వర్డ్ చర్చ్ ఈస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్టర్ ది ట్రిబులేషన్ బిగిన్స్. 4th chapter తర్వాత మనకు అదేంటి ఆల్మోస్ట్ 20th chapter దాకా మనము అదేంటి సంఘము అనే మాటని ఎక్కడ చూడము. తర్వాత ద ప్రామిస్ ఆఫ్ ద బ్లెస్డ్ హోప్, the promise of the blessed hope suggests the pre-tribulation rapture of the believers. So ఏదైతే 7 సంఘాల స్టడీ మనం చేసామో వారికి యేసుక్రీస్తు నువ్వు అదేంటి క్లియర్ గా మీరు చేసే సంగతులు నాకు తెలుసు. సో వారికి కరెక్షన్ అప్రిషియేషన్ ఇచ్చిన తర్వాత బ్లెస్డ్ హోప్ లేకపోతే ఓవర్ కమర్స్ కి ఇచ్చిన ప్రామిసెస్ అక్కడ ఫుల్ఫిల్మెంట్ అనేది మనం చూస్తున్నాం. సో ఆ ప్రామిసెస్ వెన్ వి రిపెంట్ వి గెట్ దోస్ అదేంటి ప్రామిసెస్. సో వీఆర్ అవే ఫ్రమ్ ద ట్రిబులేషన్ అనేది మనము గమనించాలి. సో అగైన్ అదేంటి దిస్ జస్ట్ అన్ అదేంటి ఇమేజ్ for us to gather our standing on pre-tribulation dispensational premillennialism అనే దాని మీద మనం చూస్తున్నాం. సో ఈ పోస్ట్ ట్రిబులేషన్ మిలీనియల్ పోస్ట్ ట్రిబులేషన్ ప్రీమిలీనియల్ ఇవి మనకు డిస్కషన్ లోకి వస్తాయి. అంటే చర్చ్లలో ఇవి టీచ్ చేస్తారు. సో ఇవి జార్గన్స్ గా లేకపోతే స్పెషల్ వర్డ్స్ గా మీరు గమనించకుండా దీని మీ ప్రీ సపోజిషన్ లో
మీరు గమనిస్తారనేది నేను ఇంత టైం తీసుకుంటున్నాను. Fine. Conclusion. The rapture is pre-tribulation. God will remove us from the earth before the hour of trial, that is to try this earth. So సంఘాన్ని తర్వాత సంఘం ఏంటి ఎత్తబడుతుంది. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తుని రిజెక్ట్ చేశారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా నమ్మలేదో వారి మీద కృప చూపించి వారిని ట్రయల్ చేయడానికి అదేంటి దట్ ఈస్ ది అవర్ ఆఫ్ అనేది మనం గమనించాలి. This is the blessed hope of the believers. So we are not part of the tribulation అనేది మనం గమనించాలి. Brother, these are the two subjects, prominent subjects, dispensationalism తర్వాత pre-tribulationism. సో నెక్స్ట్ క్లాస్ లోకి మీరు వెళ్ళేటప్పుడు అంటే అఫ్ కోర్స్ నేను మీకు ఈ స్లైడ్స్ షేర్ చేస్తాను, కానీ నేనేదో చెప్పాను లేకపోతే అదేంటి అని కాకుండా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ యువర్ హోంవర్క్. సో యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. సో దట్స్ వై మీకు టెక్స్ట్ బుక్ లో మీకు అదేంటి డీటెయిల్ గా కూడా దాన్ని ఇంకా ఇవ్వబడి ఉంది. సో దీన్ని నేను కొన్ని స్లైడ్స్ రూపంలో నేను మీకు ప్రెజెంట్ చేసి డిస్కషన్ రూపానికి లేకపోతే మీ గ్రహింపు కోసము ఈ స్లైడ్స్లలో మీకు డిస్కషన్ కి తీసుకురావడం జరిగింది. ఫైన్. చాప్టర్ అదేంటి పేజ్ నెంబర్ 69, ద ఫస్ట్ సీల్ అదేంటి వైట్ హార్స్ అనేది మనము చూస్తున్నప్పుడు అగైన్ అదేంటి క్రానాలజీ ఆఫ్ రెవల్యూషన్ అదేంటి మళ్ళా యాజ్ పార్ట్ ఆఫ్ అదేంటి ఇంట్రడక్షన్ గా మీరు గమనించినట్లయితే అడాప్టెడ్ ఫ్రమ్ ఏ చార్ట్ ఆఫ్ జేడి పెంటికోస్ట్, వైట్ పెంటికోస్ట్ థింగ్స్ టు కమ్ అనే బుక్ అదేంటి ఇందాక మీకు ప్రెజెంట్ చేశాను కాబట్టి అదేంటి దట్ ఈస్ వాట్ ద బుక్ ఈస్. సో అదేంటి మీ ఇఫ్ యూ క్యాన్ హ్యావ్ ఇట్ ఫర్ యువర్ లైబ్రరీ దట్ వుడ్ బి మోర్ అదేంటి మనం గమనికకి. సో యాజ్ పర్ ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ 3rd chapter 10th verse సంఘం ఎత్తబడుతుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ట్రిబులేషన్ 3.5 years as per Daniel 7 years. సో 3.5 years గా డివైడ్ చేసినప్పుడు అదేంటి దట్స్ వాట్ వి సీ. అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 4 verses 1 to 8 చాప్టర్ 5th verse దాకా ఫస్ట్ హాఫ్. తర్వాత 8th chapter 6th verse నుంచి 19th చాప్టర్ 10th verse దాకా సెకండ్ హాఫ్. ఇది ఒక స్పెక్ట్రమ్. సో దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ఇది ఏదైతే ఫ్యూచర్ జరగబోతుందో అదేంటి రెవల్యూషన్ 1 నుంచి 4th chapter దాకా ఇట్స్ ఆల్ అంటే భూమి మీద జరిగింది. లేకపోతే అదేంటి జాన్ రిలేట్ చేసుకున్నాడు మానవుని లాగా. హీ న్యూ ద చర్చెస్. సో అది మనము ఒక సిరీస్ గా మనం చదువుకొని మనము అదేంటి దాన్ని గ్రహించాము. కానీ 4th chapter నుంచి లేదా 6th chapter నుంచి ఏదైతే ఇది పరలోకంలో ఫ్యూచర్ ప్రాఫెసీ జరుగుతుందో మనం కేర్ఫుల్ గా మనం గమనించేటప్పుడు దీన్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తాం అనేదే ఒక బిలీవర్ స్టాండింగ్. లేకపోతే అదేంటి ఒక బిలీవర్ ని చూసినప్పుడు అతని అదేంటి వాట్ ఈజ్ ఈ అన్నప్పుడు రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అదేంటి క్వశ్చన్స్ అడగబడతాయి. సో అతని రెవల్యూషన్ మీద ఎలాగైతే అతను నిలబడి ఉన్నాడో అతని సిద్ధాంతం అన్న కానీ లేకపోతే అతని బిలీఫ్స్ అనే కానీ లేకపోతే అతని సంఘము ఎక్కడ నిలబడి ఉందో అనేది మనకు ఇంట్రడక్షన్ గా తెలపడుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వి సీ. 666 గురించి చెప్పండి సార్. క్రయ విక్రయాలు వాళ్ళకే చేయబడతాయి 666 అని చెప్పి మనం చూస్తా ఉన్నాము బైబిల్లో చూస్తున్నాము. ప్రెసెంట్ ఇప్పుడు కూడా చాలా చోట్ల వేరే కంట్రీస్ లో ఆ 666 అనే చిప్ వేసుకుంటేనే వాళ్ళకే క్రయ విక్రయాలు ఉంటాయి, వేరే వాళ్ళకి ఉండవు. అవును బ్రదర్. అది వేరే కంట్రీస్ లో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని రెవల్యూషన్ కి కంపేర్ చేసి చెప్పండి సార్. అగైన్ నేను ఓకే అవి యాక్చువల్లీ ఈ క్లాస్ లో డీల్ చేయాలి, కానీ నేను ఆ పర్స్పెక్టివ్ లో ఈ క్లాస్ ని నేను ప్రిప్ కాలేదు. కానీ
మేబీ సమ్ అదర్ టైం సార్, ఏదైనా నెక్స్ట్ క్లాస్ లో నేను ఐ విల్ డీల్ విత్ దిస్. అంటే నేను ఒక సైడ్ నుంచి భయపెట్టియట్లేదు, ఒక సైడ్ నుంచి యాజ్ అదేంటి దీన్ని క్లారిటీ కోసం నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం 666 వచ్చే లోపలికే ఇట్స్ ఎ కోడ్. బేసికలీ మన కంప్యూటర్ స్టార్ట్ అవ్వాలన్నా లేకపోతే మీ మొబైల్ స్టార్ట్ అవ్వాలన్నా కానీ ఆ 666 కోడ్ మీద అది జనరలైజ్ కోడ్ ఆల్రెడీ ఉంది. దాని గురించి మనము అదేంటి ఇంకా డీటెయిల్ గా ఈ ట్రంపెట్ జడ్జిమెంట్, ఈ బౌల్ జడ్జిమెంట్, తర్వాత ఈ సీల్ జడ్జిమెంట్ లో దాన్ని ఎంఫసిస్ మనము గమనిస్తాం. సో నేను అది నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు ఆ 666 గురించి కరెంట్ ఎలాగుందో నేను మీకు ఇంకా డీటెయిల్ గా మనం వి విల్ సీ నెక్స్ట్ క్లాస్. ఫైన్. అయితే లాస్ట్ టైం క్లాస్ చెప్పేటప్పుడు బిఫోర్ అదేంటి ట్రిబులేషన్ గురించి, తర్వాత యాంటీ క్రైస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ స్లైడ్స్ మీకు ప్రెజెంట్ చేశాను లాస్ట్ క్లాస్ లో. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెనీ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దే ఎక్స్పెక్ట్ చాప్టర్ 6 and subsequent chapters to follow a specific step-by-step order, which isn't the case. So step-by-step order follow అవ్వదు 6th చాప్టర్ నుంచి. ఇక్కడ దట్స్ వాట్ అదేంటి పేజ్ నెంబర్ 69 లో ఈ అదేంటి ఫస్ట్ 3 లైన్స్ కవర్ అవుతున్నాయి. సో మీరు అది గమనించాలి. సో అదేంటి ఇక్కడ చాప్టర్ 6, చాప్టర్ 8, చాప్టర్ 9, తర్వాత చాప్టర్ 16 కాన్సిక్వెంట్ గా ఒక గ్రూప్ గా మనము చూస్తాం. తర్వాత చాప్టర్ 6 to 16 కంటైన్స్ 3 సిరీస్ ఆఫ్ 7 ప్లేగ్స్. సీల్ జడ్జిమెంట్, ట్రంపెట్ జడ్జిమెంట్, తర్వాత ఓవర్ థ్రోయింగ్ బౌల్ జడ్జిమెంట్ గా మనము 6th చాప్టర్ నుంచి 16th చాప్టర్ దాకా ఈ జడ్జిమెంట్స్ ని 3 సిరీస్ గా మనం చూస్తాం. తర్వాత 7th చాప్టర్ 10th చాప్టర్ నుంచి 15th చాప్టర్ దాకా ఆర్ ప్రైమరీలీ parenthetical statements which provide us additional details about events taking place on the earth during this different judgment. So 7th chapter 10 to 15 chapters are parenthetical statements గా మనం గమనించాలి. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతుంది ఆ టైంలో భూమి మీద అనేది. తర్వాత 4th పాయింట్ వచ్చి దేర్ ఆర్ 2 కన్జర్వేటివ్ వ్యూస్ కన్సర్నింగ్ ద సీల్, trumpet and bowl judgment, and the main difference is simply in their timing. So మన బుక్ లో ఏదైతే the chapter starts about the same time, 4th chapter, 6th chapter, 8th chapter, తర్వాత 19th chapter ఏదైతే సేమ్ టైంలో కన్సిక్వెంట్ గా జరుగుతున్నాయో ఓన్లీ టైం డిఫరెన్సెస్ మాత్రమే ఉంది. సో అదేంటి రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 1 లో ఏదైతే మనం గమనించామో అదేంటి ఒక్కసారి నేను అది చదువుతాను మీకు మన గమనికకి. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 1. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు సూచించాడు. షార్ట్లీ కమ్ టు పాస్. ఈ సంగతులు మ్యూట్ లో ఉంది బ్రదర్. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆమేన్. అయితే ఇది అంటే వర్డ్ స్టడీ డీటెయిల్ గా చదివినప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడైతే ఆమె పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయో, ఎప్పుడైతే ఆ పెయిన్ స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్ గా బర్త్ కి వెళ్తుందో, లేకపోతే ఎప్పుడైతే మనము ఒక కూర వండడానికి అన్ని ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద హీట్ అయిన వెంటనే, నూనె హీట్ అయిన వెంటనే ఎప్పుడైతే అన్ని ఒకటి తర్వాత ఒకటి వేసేసి ఎలాగైతే కూరని తయారు చేస్తామో, దట్ ఈస్ వాట్ ది ఎంఫసిస్ ఈస్. అంటే షార్ట్లీ కమ్ టు పాస్. ఈ దినమున ఇప్పుడు ఇఫ్ ద ర్యాప్చర్ హ్యాపెన్స్, ట్రిబులేషన్ వుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఒకటి తర్వాత ఒకటి టక 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 ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అనేది మనకు గమనికకి తీసుకొని వస్తున్నాను. సో ఈ 4th పాయింట్ లో
ఈ సీల్ జడ్జిమెంట్, ట్రంపెట్ జడ్జిమెంట్, బోల్ జడ్జిమెంట్ ఏదైతే మనము ఈరోజు క్లాస్ లో చూస్తున్నామో ఇవన్నీ ఇమీడియట్ గా కాన్సిక్వెన్షియల్ గా ఒకటి తర్వాత ఒకటి అవుతున్నట్టు మనం గమనిస్తాం. అయితే ఇది మీకు గుర్తుంది అనుకుంటా, లాస్ట్ టైము అదేంటి చాప్టర్ 6, చాప్టర్ 8, చాప్టర్ 9 నుంచి మనము ఇవన్నీ గమనిస్తాం. తర్వాత క్రైస్ట్, రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అనే ఫార్మాట్ లో మనం చూసినట్లయితే అదేంటి మనకు కొంచెం అదేంటి మన కిందక చెప్పబడినట్టు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అదేంటి మెయిన్లీ many become frustrated with the book of Revelation and confused because they expect chapter 6 and subsequent chapters to follow a specific step by step order గా అదేంటి మనం గమనిస్తాం. అయితే స్టెప్ బై స్టెప్ ఆర్డర్ గా అది జరగదు, టైమింగ్ డిఫరెన్స్ తోటే జరుగుతుంది అనేది మనకు గమనికకి. తర్వాత అఫ్ కోర్స్ ఈ సీల్స్ ఒక ఫార్మాట్ లో జరిగినా కానీ రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అదేంటి సంఘం తోటి రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ అదేంటి మిలీనియం రూల్ ది ఈ ఫార్మాట్ లో జరుగుతుంది. ద జడ్జిమెంట్ ఆఫ్ సీల్స్ విల్ బి స్ప్రెడ్ త్రూ అవుట్ ద వరల్డ్ హిస్టరీ అండ్ విల్ ఇంక్లూడ్ సమ్ ఆఫ్ ది గ్రేట్ అఫ్లిక్షన్ నోన్ యాజ్ ది ట్రిబులేషన్. ద trumpet judgment will be scattered over the later days of the world's history, largely during the tribulation, and the bowl judgment will take place at the end. The conclusion of the bowl judgment leads to the return of Christ and all other final events అనేది మనకు అదేంటి చెప్పబడుతుంది. సో అగైన్ జస్ట్ అదేంటి ఇమీడియట్ గా మనకు చూడాలంటే చాప్టర్ 6 లో ద వైట్ హార్స్ ఈస్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ యాంటీక్రైస్ట్. వర్స్ 2 లో ఈ యాంటీక్రైస్ట్ వర్స్ 2 లో ఏదైతే వైట్ హార్స్ మీద వస్తున్నారో he comes with a militaristic conquest, although some view the seal as a symbol of victorious spread of the gospel. The verse 2 ఒకసారి చదువుదాం బ్రదర్. Revelation chapter 6 బ్రదర్, let the time this అదేంటి 6 verse 2. Okay. Yeah. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఓకే, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫైన్. ఓకే, ఇక్కడ ఈ వర్సెస్ 1 and 2 లో మనం గమనించినట్లయితే క్రైస్ట్ జీసస్ బ్రేక్స్ ద ఫస్ట్ సీల్ అండ్ రివీల్స్ అ కౌంటర్ఫీట్ సేవియర్. సో ఈ సెకండ్ వర్స్ లో ఏదైతే వైట్ హార్స్ అదేంటి ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ అ వైట్ హార్స్ అండ్ హీ సాట్ ఆన్ ఇట్, హ్యాడ్ ఎ బో, అతనికి బో ఉంది కానీ ఆరో లేదు, అండ్ ఎ క్రౌన్ వాస్ గివెన్ టు హిమ్ అండ్ హీ వెంట్ అవుట్ కాంకరింగ్ అండ్ కాంకర్. సో అదేంటి అతను అదేంటి రివీల్స్ అ కౌంటర్ఫిట్ సేవియర్ అండ్ యాంటీ క్రైస్ట్ ఈస్ రివీల్డ్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే డాక్టర్ జాన్ వాల్వుడ్, హూ ఇస్ ది డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ ఆఫ్ డాలస్ థియాలజికల్ సెమినరీ, అతను డానియల్ చాప్టర్ 9 verse 6:26 లో అదేంటి అతను ఏమంటాడంటే this ruler has a bow without an arrow, indicating the world government will be established is accomplished without warfare. డానియల్ చాప్టర్ 9 verse 26 లో ఎప్పుడైతే ఈ తెల్లని గుర్రం మీద బోతో వచ్చి ఆరో లేదు కాబట్టి అతను అదేంటి పీస్ ఫార్మాట్ లో ఒక యుద్ధం లేకుండా ఒక గవర్నమెంట్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేది మనకు గమనిస్తున్నాం. అలాగనే ఫస్ట్ థెస్సలోనియన్స్ అంటే సార్ ఇప్పుడు అతనికి కిరీటం అంటే బౌ ఉంది కానీ యారో లేదు అంటే క్రూయల్ గా హింసించకుండానే జయం అన్ని గెలుస్తూ వస్తాడా సార్? అవునా, అంటే పీస్ గా వస్తాడు యాంటీ క్రైస్ట్ ఫస్ట్. అంటే ఈ వైట్ హార్స్ మీద ఉండేది యాంటీ క్రైస్టే అన్నమాట. yes sister. అదేంటి ఇక్కడ a better interpretation is that the conqueror mentioned here is the future world ruler, sometimes referred as the antichrist. ఇది యాంటీక్రైస్ట్ క్రూర మృగం అంటారు కదా, యాంటీక్రైస్ట్ క్రూర మృగం యాంటీక్రైస్ట్ అంటారు కదా.
బీస్ట్ బీస్ట్ అంటారు కదా సార్ మామూలుగా, బీస్ట్ అని. యాంటిక్రైస్ట్ అంటారు కదా. యా, మరి గుర్రం మీద కూర్చుని ఎట్లా యాంటిక్రైస్ట్? ఓకే బ్రదర్, ఈ గుర్రం మీద వచ్చే వ్యక్తి మనము బీస్ట్ది అది నెక్స్ట్ పార్ట్ లో మనము చూస్తాము. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఈ రూలర్ ఎవరైతే ఉన్నాడో పీస్ మేకర్ గా వస్తాడు, మానవుడి రూపంలో వస్తాడు. తర్వాత మెల్లగా నెక్స్ట్ సీల్ ఓపెన్ అయినప్పుడు వి విల్ సీ హిజ్ అంటే అతని స్వభావము లేకపోతే అతని అదేంటి క్రూరత్వము మనము గమనిస్తాం. సో ఇమీడియట్ గా బీస్ట్ లాగా రాడండి, ఇమీడియట్ గా 3.5 years తర్వాత అది మనం చూద్దాం బ్రదర్, వి విల్ సీ. బట్ మనం వర్డ్ స్టడీ చేస్తున్నాం కాబట్టి వి విల్ సీక్వెన్షియలీ గెట్ ఇన్ టు ద ఆస్పెక్ట్స్ యాజ్ ద బీస్ట్, దాని విషయం మనం వి విల్ సీ. అయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th chapter 3rd verse లో గమనించినట్లయితే ఒక్కసారి చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ 5th chapter 3rd verse. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఓకే, సో ఇదేంటి ఈ స్టడీ చేసేటప్పుడు నేను రెవల్యూషన్ బుక్ని అంటే నా చిన్నప్పుడు 5 years 6 years 7 years నుంచి నేను బుక్ ఆఫ్ రెవల్యూషన్ మెసేజెస్ సర్మన్స్ వింటున్నాయి కూడా, నాకు అవి కాన్సెప్ట్స్ గుర్తున్నాయి. సో నేను భయపెట్టించే ఫార్మాట్ లో నేను తీసుకొని వెళ్ళట్లేదు, అంటే ఇలాగే జరుగుతుంది ఆ యాంగ్జైటీ నేను తీసుకురావట్లేదు, దీన్ని స్టడీ లాగా తీసుకొని వస్తున్నాను. అంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎందుకు అనంటే మనము అందరు చెప్పినట్టు మనము చదువుకోవట్లేదు, వీఆర్ స్టడింగ్ వర్డ్ బై వర్డ్. కాబట్టి ఆ యాంగ్జైటీ లేకపోతే ఆ టెర్రర్ లేకపోతే అది నేను అదేంటి స్టడీలోకి అదేంటి తీసుకురావట్లేదు. సో ఇట్ వుడ్ బి లైక్ ఎ స్మూత్ సెయిల్ గా అదేంటి ఉంటది. సో అది మనం గమనిస్తాం. ఎందుకు అంటున్నానంటే చాలా సార్లు నేను విత్డ్రా అయిపోయాను ఈ బుక్ నుంచి. ఇది ఎందుకులే, నాకు అర్థం కావట్లేదు, అదేంటి జరిగినప్పుడు సంగతి చూసుకుందాము, లేకపోతే మనకెందుకు ఇవి జరిగాయి కదా, నేను అప్పటికల్లా ఉండను కదా అనే అదేంటి దృక్పథముతో నేను ఉన్నాను. కాబట్టి సో నేను ఇది లాస్ట్ 3 years నుంచి ఒక్కొక్క లెవెల్లో దీన్ని చదువుకుంటున్నప్పుడు వర్డ్స్ బై వర్డ్స్ నేను ఇప్పుడు స్టడీ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్ ని లేకపోతే ఆ యాక్సెప్టెన్స్ ని తీసుకురావాలనేదే నేను చూస్తున్నాను. సో ఇక్కడ ఏంటి డానియల్ చాప్టర్ 9 verse 26 లేకపోతే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 verse 3 లో మనం గమనించినట్లయితే ద ఫ్యూచర్ వరల్డ్ గవర్నమెంట్ బిగిన్స్ విత్ ఎ టైమ్ ఆఫ్ పీస్ బట్ ఈ సూన్ ఫాలోడ్ బై డిస్ట్రక్షన్ అనేది మనం గమనించాలి. సో ఇన్ జనరల్ ద సీల్, trumpet and bowls of divine wrath signals the terrible judgment of God on the world at the end of age, climaxing in the second coming of Christ అనేది మనకు అదేంటి చూస్తున్నాం. సో ఇక్కడ the breaking of the second seal relieves the rider of the red horse whose purpose is to bring forth war and great bloodshed. So సార్, yes brother, రెవల్యూషన్ 1 first chapter 3rd verse ప్రకారంగా మనం దీన్ని చదవడం మంచిది కదా, బ్లెస్సింగ్ కదా. అంతే బ్రదర్, అంతే బ్రదర్, భయపడాల్సిన అవసరం లేదు. లేదు లేదు అసలుకి లేదు. ఎందుకంటే మనం ఎత్తబడతాము. సో ఇవన్నీ ఎందుకు మనం చదువుతున్నామంటే మనము మన పిల్లలకి చెప్పడానికి, తర్వాత మనకున్న కాంటాక్ట్స్ వారికి అదేంటి యెహోవా గురించి చెప్పేటప్పుడు అతన్ని మహిమను తెలపడానికి కూడా మనము చూస్తున్నాం. యేసు ప్రభు గురించి చెప్పడానికి. ఎస్ సిస్టర్, యేసు క్రీస్తు గురించి. సో రైట్, ఓకే. బ్యాటిల్ కింగ్డమ్
rapture. All right. Okay. రెడ్ హార్స్ గురించి చెప్తున్నారు. ఎస్ సిస్టర్, ఒక్క నిమిషం. నేను మీకు ఈ ఇమేజ్ మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది కీత్ పైపర్ గారి బుక్ నుంచి తీసుకున్నాను. సో రైట్, ఇక్కడ 7 seals ఓపెన్. సో టెంపరరీ పీస్ దగ్గర మనము ఉన్నాం. ఫస్ట్ టెంపరరీ పీస్ దగ్గర మనం ఉన్నాం. రైట్, ఓకే. ఓకే, ఇక్కడ మనం టెంపరరీ పీస్ దగ్గర ఫస్ట్ సీల్ దగ్గర ఉన్నాము. సో ఈ టైంలో మనం గమనించినట్లయితే టెంపుల్ బిల్ట్ అవుతుంది. అది మనం గమనించాలి. సో జ్యూస్ అదేంటి, వెన్ ది యాంటీ క్రైస్ట్ కమ్స్, హీ కమ్స్ విత్ పీస్. సో ఇదేంటి సో ఆ టైంలో టెంపుల్ బిల్ట్ అవుతుంది అనేది మనము గమనించాలి. సో ఇదేంటి, ఈ ఇమేజ్ కి మళ్ళా మనం వద్దాము, కానీ జస్ట్ ఒక ఓవర్ వ్యూని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. 7 seals ఓపెన్. సో ఈ 7 seals ఇమీడియట్ గా ఈ 7 trumpets కి అదేంటి తీసుకోబోతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ఫస్ట్ 3.5 years ఆఫ్ ట్రిబులేషన్ అనేది మనము గమనించాలి. ఇప్పుడు సీల్స్ ఓపెన్ అయినాయి అంటారా? ఇప్పుడు బ్రదర్, సంఘం ఎత్తబడలేదు కదా. అదే అంటే మీరు అన్నారు కదా ఇక్కడ టెంపరరీ పీస్ దగ్గర ఉన్నాం అన్నారు కదా. అవును, టెంపరరీ పీస్ అదేంటి, ఎవరైతే వైట్ హార్స్ మీద వస్తున్నారో అతను పీస్ మేకర్ గా వస్తాడు. పీస్ మేకర్ గా వచ్చినప్పుడు వన్ వరల్డ్ గవర్నమెంట్ తీసుకొని వస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కరెన్సీ తీసుకొని వస్తాడు. తర్వాత అతన్ని గవర్నమెంట్స్ అన్ని అతని సైడ్ చూస్తాయి. అతని సైడ్ చూసినప్పుడు జ్యూస్ ఆ టైంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇది సీల్స్ ఓపెన్ అవడం స్టార్ట్ అయిందంటారా? లేదు బ్రదర్, స్టార్ట్ కాలేదు. సార్ ఒక కామెంటరీ ఓపెన్ అయితేనే కదా ఇప్పుడు కామెంటరీ ప్రకారంగా గుర్రం మీద వచ్చేది సీల్ ఓపెన్ అయిన తర్వాతనే కదా సార్. ఇక్కడ ఇవన్నీ ర్యాప్చర్ అయిన తర్వాతేనా సార్? మిగతా ఇవన్నీ కూడా సీల్స్ ఇవన్నీ ర్యాప్చర్ అయిన తర్వాతనండి. ర్యాప్చర్ అయిన సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రకటనలు 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా, మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడి, అంటే సీలు విప్పబడిన తర్వాతనే తెల్లని గుర్రము బయలుదేరింది కదా. సో విజన్ చూస్తున్నాడు కదా జాన్, విజన్ చూస్తున్నాడు. ఫోర్త్ చాప్టర్ అదేంటి వర్స్ 1 లో మీరు గమనించినట్లయితే అదేంటి చాప్టర్ 1 4th chapter verse 1 మీరు చూసినట్లయితే ఇట్ సేస్, ఆఫ్టర్ దిస్ ఐ లుక్డ్ and behold a door was opened in heaven, and the first voice which I heard was it were of the trumpet talking with me, which said, come up hither, and I will show thee things which must be hereafter. 4th chapter 5th chapter లో అదేంటి పరలోకం దృశ్యాన్ని మనము చూసాం. ఈ దృశ్యాన్ని మనము చూడడం జరిగింది. సో ఈ ఇది జరిగేటప్పుడు అదేంటి అక్కడ ఉన్న ఈ 24 elders, తర్వాత ఈ ఏంజల్స్, తర్వాత ఈ రెయిన్బో ఏదైతే చుట్టూ ఉందో ఆ యెహోవా మహిమను, తర్వాత అదేంటి ల్యాంబ్ ఏదైతే ఉందో అవన్నీ మనము గమనించాం. సో 4th and 5th chapter ఆర్ ఇంట్రడక్షన్. తర్వాత యేసుక్రీస్తు వర్ది ల్యాంప్ గా మనకు అక్కడ ఇంట్రడక్షన్ కి ఇవ్వబడుతుంది. 6th అదేంటి యెహోవా ఎప్పుడైతే యేసుక్రీస్తు చేతిలో ఆ సీల్ అదేంటి ఇస్తాడో 6th chapter నుంచి మనకు ఒక్కొక్క సీలు ఓపెన్ అవుతుంది. సో ఈ ఓపెన్ అయ్యేది అంతా ప్రాఫిటికల్ గా లేకపోతే విజన్ వైజ్ గా మనము చూస్తున్నాం అన్నమాట. సో సంఘం ఎత్తబడిన తర్వాతనే ఇవన్నీ జరిగాయి. సో అందుకనే ముందు సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా టెంపరరీ పీస్ దగ్గర ఉన్నాము,
ఆ యాంటీ క్రైస్ట్ బయలుదేరిండు అని మీరు అన్నారు కదా ఇంతకుముందు, యా అది దాన్ని బట్టి అడుగుతున్నాను. బ్రదర్, టెంపరరీ పీస్ అనేది ఫస్ట్ సీల్ ఓపెన్ అయిన వెంటనే అంటే మనము ఇప్పుడు టెంపరీ పీస్ లో ఉన్నాము అని అన్నారు. ఫస్ట్ సీల్ ఓపెన్ అయిన తర్వాత టెంపరీ పీసా, లేకుంటే అంటే ర్యాప్చర్ అయిన వెంటనే టెంపరీ పీస్ లో కొంతకాలం ఉంటారనే? కొంతకాలం ఉంటారు సిస్టర్. ఓకే, మనం ఇప్పుడు అదేంటి ఆ యాంటీ క్రైస్ట్ రూల్లో లేం సిస్టర్. ఇంకా వీఆర్ నాట్, వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దిస్. ఈ ర్యాప్చర్ అనేది దీనికోసం మనం వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి, ఇది 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 వెయిట్ ఇది ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ అన్న కానీ, లేకపోతే నెక్స్ట్ ఈ చైనా లేకపోతే ఈ వార్ ఏదైతే ఉంటుందో అదేంటి దెన్ కమ్స్ ది సీల్ ఓపెనింగ్ అనేది మనం చూస్తాం. సో ఇది ఫస్ట్ వర్స్ కి కొంతమంది అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఇస్తారు సార్. అది ఫస్ట్ వర్స్, అదే ఇది 6:1 మొదటి ముద్ర విప్పినప్పుడు అలెగ్జాండర్ ఎగ్జాంపుల్ ఇస్తారు. మరి ఒక కామెంటరీ ప్రకారంగా 6 ఓపెన్ అయిపోయినాయి అంటారు సార్. అది తప్పు, అది తప్పు. అలెగ్జాండర్ యేసు ప్రభు రాకముందుకే అలెగ్జాండర్ పోయిండు, ఇంకా సీల్ ఎక్కడ ఓపెన్ అయింది? అలెగ్జాండర్ డానియేల్ కాలంలో అప్పుడు చెప్పేశారు, అది అయిపోయింది ఆ రాజ్యం. గ్రీకుల రాజ్యం కదా, గ్రీకేయులు. ఎస్ సిస్టర్, నేను మీకు ప్రీవియస్ స్లైడ్ కి తీసుకొని వెళ్తున్నాను. 1 సెకండ్. 4th, 5th చాప్టర్ లో ఓకే, జస్ట్ మీ అదేంటి మీ డౌట్ క్లారిఫై చేయడానికి. అఫ్ కోర్స్ ఇవి కొన్ని కొత్త స్లైడ్స్ యాడ్ చేశాను. నిన్న క్లాస్లో నేను ఇది తిరుపతి వారితో మాట్లాడాను కాబట్టి వారికి 4th and 5th చాప్టర్ కవరప్ చేశాను. సో 4th చాప్టర్ వర్స్ 1లో దృశ్యం ఇది చూసిన తర్వాత ఇక్కడ డోర్ స్టాండింగ్ ఓపెన్ ఇన్ హెవెన్, రెవల్యూషన్ చాప్టర్ 3 verse 7లో హూ ఓపెన్స్ అండ్ నో వన్ విల్ షట్ డౌన్. తర్వాత సీక్వెన్షియల్ గా మనము 3rd చాప్టర్ నుంచి 7, 8, 9, 10 10th చాప్టర్ లో ర్యాప్చర్ అవ్వడము, తర్వాత అదేంటి 4th చాప్టర్ వర్స్ 1లో ఆ సీక్వెన్షియల్ గా మనకు గమనికకి మనము మాట్లాడుకున్నాం. సో ఇక్కడ జాన్ is summoned to come up here to watch things which must take place after this అనేది ఆఫ్టర్ దిస్ అదేంటి వర్స్ 1 ఆఫ్టర్ దిస్ తో స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ దిస్ తో ఎండింగ్ అవుతుంది అనేది మనం గమనిస్తున్నాం. సో ఎన్ని డిఫరెంట్ థియరీస్ ఉన్నా, ఎన్ని సజెషన్స్ ఉన్నా అలెగ్జాండర్ అని, లేకపోతే అవన్నీ పోస్ట్ ట్రిబులేషన్ లేకపోతే ఆ మిలీనియలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి అన్నమాట. అలెగ్జాండర్ ని ఆ మిలీనియలిస్ట్ చూస్తారు. అలెగ్జాండర్ ఈజ్ వన్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ గా అదేంటి వారు చూస్తారు కాబట్టి దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్. ఓకే, అదేంటి నేను ఓకే 4th వర్స్లో 4th, 5th చాప్టర్స్లలో అక్కడ మహిమను అదేంటి గమనించింది, అదేంటి పరలోకంలో జరిగే సన్నివేశాలు మనకు చెప్పబడ్డాయి. 5th చాప్టర్ వర్స్ 1లో యెహోవా తండ్రి క్రీస్తుకి ఆ సీల్స్ అథారిటీని ఇస్తారు. అథారిటీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఓనర్స్ డాక్యుమెంట్ గా మనము యేసుక్రీస్తు హస్తంలో మనము చూడడము, తర్వాత అతనికి ఆ అథారిటీ ఉంది కాబట్టి ఆ జడ్జిమెంట్స్ ని ఓపెన్ చేయడానికి ఇట్స్ ఎ డాక్యుమెంట్ అనేది మనము గమనిస్తాము. తర్వాత అదేంటి దిస్ ఇస్ ది ఇమేజ్, ఎప్పుడైతే ఒక అదేంటి యేసుక్రీస్తు ఒక ల్యాంప్ గా ఉన్నారో హీఈస్ నౌ ది లయన్ ఆఫ్ జూడా, లేకపోతే వ్రాత్ గా ఈ సీల్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ అవుతున్నాయి. సో ప్రీ ట్రిబులేషన్ ప్రీ సపోజిషన్ లో లేకపోతే డిస్పెన్సేషనల్ పొజిషన్ లో మనము ఆ బైనాకులర్స్ నుంచి చూస్తున్నప్పుడు ఏ డాక్ట్రిన్ వచ్చినా లేకపోతే ఏ థియరీస్ వచ్చినా దాన్ని మనము అదేంటి కొట్టివేయడం అన్నా లేకపోతే దాన్ని అక్కడనే పెడతాము. వి విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ అవర్ స్టడీ అనేది మనం ప్రీ సపోజిషన్ మెథడ్స్ లో మనం చూస్తాం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ.
సార్ ఇప్పుడు జరుగుతున్నదంతా చాలా మంది ఎండ్ టైమ్స్ లో ఉన్నాం అంటున్నారు కదా సార్. బ్రదర్ మరి ఎండ్ టైమ్స్ లో ఉండాలంటే ఇవన్నీ కూడా ప్రాఫెసీ జరగాలి కదా. ఇంకా మరి ఇప్పుడు ఈ ముద్రలు కూడా మనం చదువుతున్నాము. మరి ఇప్పుడు ఎక్కడ కూడా విప్పబడలేదంటే మరి ఎండ్ టైం కి ఎట్లా వచ్చింది పరిస్థితి? బ్రదర్ అది ఆ మిలీనియస్ వ్యూ అనేది మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఆ మిలీనియల్ వ్యూ కింద ఎవరైతే ఇప్పుడు అదేంటి మీకు ఇందాక స్లైడ్ లో చూపించేటప్పుడు ఆ మిలీనియస్ వ్యూ 4 వ్యూస్ నేను మీకు చూపించాను. ఫస్ట్ ది ఆ మిలీనియల్. సో ఆ వ్యూలో వారిని గమనించినట్లయితే దే బిలీవ్ దట్ అదేంటి ఇవి జరుగుకుంటా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుకుంటా వస్తున్నాయని, దట్స్ వాట్ దే బిలీవ్ అనేది మనం గమనించాలి. అదే జరిగినాయి అన్నట్టు కొన్ని. లేదు బ్రదర్, మనం దాన్ని కొట్టివేయాల్సి వస్తుంది. ఎందుకు కొట్టివేయాల్సి వస్తుందంటే ఇప్పుడు లేబర్ లో అంటే ఒక ఉమెన్ ఫాల్స్ పెయిన్స్ వస్తాయి. సో ఆ ఫాల్స్ పెయిన్స్ వచ్చాయనేసి మనము హాస్పిటల్ కి పరిగెత్తుకుంటే వెళ్తాం, కానీ ఇండ్యూస్ చేయరు. ఆ టైంలో ఇండ్యూస్ కి మనం వెళ్ళము. అంటే బేబీకి మదర్ కి ప్రాబ్లం ఉంటుంది అనేసి, అంటే మెడికల్ టర్మ్స్ లో మనం గమనించినట్లయితే అదేంటి ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇండ్యూస్ ఫార్మాట్ లో మాట్లాడుతున్నట్టు కూడా మనం గమనించాలి. దేర్ ఈజ్ అంటే స్క్రిప్చరల్ గా మనము వర్స్ బై వర్స్ పోయేటప్పుడు థర్డ్ చాప్టర్ వర్స్ 10 ఫుల్ఫిల్మెంట్ ని మనం చూస్తున్నాము. 4th చాప్టర్ వర్స్ 1 ని మనము ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని, దట్ ఈస్ అవర్ హోప్. సో మనము అక్కడ 10th వర్స్ 4th చాప్టర్ మధ్యలో మనం ఉన్నాం. సో ఆ ఫార్మాట్ లో ఉన్నప్పుడు అన్ని కొట్టివేసి అలెగ్జాండర్ లేకపోతే ఇవి ఏవైతే జరుపుకుంటా వస్తున్నాయో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రిబులేషన్ అని మనము అనలేం. సార్ ఇప్పుడు ఇది 24 ఎల్డర్స్ అనేది ట్రిబులేషన్ అది రాప్చర్ అయిన తర్వాతనే కదా సార్? అవును బ్రదర్, రాప్చర్ అవ్వాలి. రాప్చర్ అయ్యేదాకా అదేంటి సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాతనే అక్కడ 24 మెంబర్స్ చర్చ్. ఎస్ బ్రదర్. సో వర్స్ 1 లో 2 లో మనం చూసినప్పుడు దీంటి కౌంటర్ ఫీట్ యాంటీ క్రైస్ట్ అదేంటి పంపబడుతుందనేది మనము గమనిస్తున్నాం. ఆల్రైట్, మీరు ఏదైతే సబ్జెక్ట్ మీరు మాట్లాడుతున్నారో వీ విల్ హ్యావ్ అ క్లియరర్ డిస్కషన్ నెక్స్ట్ క్లాస్ లో. బట్ యాజ్ ఫర్ నౌ మీరు ఏదైతే వ్యూ మాట్లాడుతున్నారో యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆ మిలీనియల్ వ్యూ మాట్లాడుతున్నారు. wherein we are going scripture by scripture, we are talking from a class లేకపోతే టెక్స్ట్ బుక్ ప్రీ మిలీనియల్ అదేంటి ట్రిబులేషన్ ర్యాప్చర్ పర్స్పెక్టివ్ లో మనము డిస్పెన్సేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూస్తున్నాం. సో వాట్ ఎవర్ థియరీస్ మీరు తీసుకొని వస్తున్నా కానీ మన ప్రీసపోజిషన్ ఈజ్ డిస్పెన్సేషనల్ ప్రీ మిలీనియల్, స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ పోతున్నప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. సో ఏవైతే ఈ 6th అదేంటి ఫస్ట్ సీల్ జరుగుతుందో అదేంటి దిస్ ఈజ్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ జరిగే కార్యక్రమాల్ని మనము చూస్తున్నాం. ఇక్కడ అగైన్ దిస్ పిక్చర్ present time we are waiting for the church to be caught up. The Lord and the church meet in the air. ఇది జరగాలి విత్ ఇన్ అదేంటి బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అదేంటి దే ప్రొసీడ్ టు ద ఫాదర్స్ హౌస్. అదేంటి చాప్టర్ 4 చాప్టర్ 5 తర్వాత చాప్టర్ 6 ఈజ్ వేర్ 6th సీల్ ఓపెన్. సో ఈ ఫండమెంటల్స్ లేకపోతే ఈ ప్రిన్సిపల్స్ మనము లేఖనాల్ని లిటరల్ గా చదువుతున్నప్పుడు దిస్ ఆర్ వాట్ వీఆర్ సీయింగ్. మనకు ఏ డాక్ట్రిన్ వచ్చినా ఎవరు
చెప్పిన పెద్దవారు ఏజ్ లో లేకపోతే పెద్ద పెద్ద సంఘాల నుండి ఫైనాన్షియల్ వెల్తీ ఉన్నవారు వేరే డాక్టరీని చెప్పినా కానీ దిస్ ఇస్ వాట్ వి వుడ్ అదేంటి అగ్రీ టు అనేది మీ ముందు గమనిస్తున్నాను, మీ ముందు అదేంటి షేర్ చేయబడుతుంది. లేఖనాలు ఇలా మాట్లాడుతున్నాయి. సో 6th చాప్టర్ దాకా వీఆర్ స్టిల్ ఇన్ దీస్ ఫార్మాట్స్ లో మనము చూస్తున్నాం అనేది గమనికకి. సో అందుకనే ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ లాస్ట్ క్లాస్ ఈ క్లాసు అదేంటి 3rd చాప్టర్ 10th వర్స్ దగ్గర నుంచి 4th చాప్టర్ దాకా ఆల్మోస్ట్ వీ హ్యావ్ టేకెన్ 3 క్లాసెస్. సో అదేంటి స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ వర్డ్ స్టడీ చేసేటప్పుడు దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ అండ్ వీ వుడ్ బిలీవ్ ఆన్ ద స్క్రిప్చర్స్. వేరే వాళ్ళు చెప్పినా కానీ స్క్రిప్చర్స్ చూపించి ప్రూవ్ చేసినా కానీ దిస్ ఇస్ వాట్ వీఆర్ స్టడింగ్ అనేది మనము చూస్తాం. సో third verse లో we see the red horse. The second seal is open. Page number 71. War and great bloodshed. When he broke the second seal, I heard the second living creature saying, "Come." And another, a red horse, went out, and to him who sat on it, it was granted to take peace from the earth, and that men would slay one another, and great sword was given to him. So mundu vachina vyaktiki he had a bow but he never had an arrow. So peace tho vachinappudu second vyakti edaithe adenti red horse మీద వస్తున్నాడో he comes with a sword అనేది మనం గమనించాలి. Some nations did not acclaim him and most did at first. So now they must be taught a lesson. He will rule the nation of the world. This probably is the first of the second year of tribulation. This conquest for supremacy will be realized in verse 8 అనేది పేజ్ నెంబర్ 71 లో మనకు వార్ బ్లడ్ షెడ్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ మాథ్యూ చాప్టర్ 24 5th చాప్టర్ లో మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఆలివర్ డిస్క్లోజర్ లో మనం చూసినట్లయితే ఫర్ మెనీ షెల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐ యామ్ క్రైస్ట్ అండ్ షెల్ డిసీవ్ మెనీ. దిస్ ఈస్ ది వైట్ హార్స్ అండ్ హీ షెల్ హియర్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్ ఫర్ నేషన్స్ షెల్ రైజ్ అగేన్స్ట్ నేషన్స్ అండ్ కింగ్డమ్ అగేన్స్ట్ కింగ్డమ్స్. మాథ్యూ చాప్టర్ 24 6 to 7 ఒకసారి చాప్టర్ 24 5 6 and 7 మనం చదువుదాం బ్రదర్. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అలాగే 2 Thessalonians 2nd chapter second verse 3rd verse కూడా మనం చదువుదాం. 2 Thessalonians 2nd chapter ఫస్ట్ వర్స్ 2nd verse 3rd verse. ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినది చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనా నువ్వు చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అయితే ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే ఇవన్నీ సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి అనేసి దాన్ని కాంటెక్స్ట్ కి మనము లిటరల్ గా మనము
తీసుకున్నట్లయితే దాన్ని ఆ మిలీనియల్ వ్యూగా మనం తీసుకుంటాం. సంఘం ఎత్తబడకుండా రెవల్యూషన్ చాప్టర్ 3:10 ఫుల్ఫిల్ కాకుండా ఆ తర్వాత ఈ 4th అదేంటి చాప్టర్ లో లేకపోతే 5th చాప్టర్ లో యేసుక్రీస్తు సీల్స్ ఏవైతే అవి దృశ్యాలు మనం చూస్తున్నామో మనము అదేంటి ముందే జంప్ కాలేము. ఇవన్నీ ప్రిపరేటరీగా మనం చూడొచ్చు. ఈ కరోనా పాండమిక్ కూడా ఇట్స్ ఏ ప్రిపరేటరీ. అంటే ఇంకా వర్స్ వస్తున్నాయని మనము అదేంటి టీవీలలో కరోనా పాండమిక్ కంటే ఇంకా భయంకరమైన రోజులు వస్తున్నాయి అని సైన్స్ కూడా బిలీవ్ చేస్తుంది. దట్ దేర్ గోన్ బి మోర్ వర్స్ డేస్ అనేది మన ముందుకి మన గమనికకి తీసుకొని వస్తున్నాను. అయితే కరెక్టే సార్ అది, ఎందుకంటే ఇది ర్యాప్చర్ కి ముందు జరిగేటువంటి ప్రిపరేషన్. ఇప్పుడు నేను నా పాపాలని నేను అంగీకరించి యేసుక్రీస్తు నన్ను ఆ జడ్జిమెంట్ ఆ ఫర్గివ్నెస్ ఇచ్చిన తర్వాత అతను నన్ను అదేంటి పెళ్లి కుమారుని వలె సంఘాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు నేను ఎత్తబడతాను. అండ్ ఐ వుడ్ నాట్ లుక్ ఇన్ టు ది ట్రిబులేషన్ ఆస్పెక్ట్ అనేది మనము అది గట్టిగా దట్స్ వాట్ అవర్ బ్లెస్డ్ హోప్ అనేది మనము గమనించాలి. సో దట్ ఈస్ వేర్ వి స్టాండ్. సో ఇదేంటి మనం స్క్రిప్చర్ వైజ్ గా వర్స్ బై వర్స్ పోతున్నాం కాబట్టి వి వుడ్ అదేంటి థ్యాంక్ యూ, మీ ఒపీనియన్స్ చెప్తున్నారు. నెక్స్ట్ క్లాస్ లో ఆ మిలీనియల్ వ్యూని మనము డీటెయిల్ గా చదువుదాం. అదేంటి మీరు అంటే నార్మల్ గా చర్చెస్లలో మనకు ఒక స్టోరీ లాగా చెప్పడము లేకపోతే ఒక థియరీ లాగా చెప్పడము అవుతుంది. అయితే దానికి కాంటెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఆ మిలీనియల్ లేకపోతే ప్రీ మిలీనియల్ అనే వర్డ్స్ ని మనము థియాలజికల్ టర్మినాలజీ మనం వాడుతున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో వీ విల్ స్టడీ వాట్ ఈస్ మెంట్ బై ఆ మిలీనియల్ అనేది మీకు చెప్పినప్పుడు మీకు ప్రీ మిలీనియల్ గురించి ఇంకా స్కోప్ వస్తుంది అనేసి దట్స్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్. సో ప్రే విత్ మీ. నెక్స్ట్ క్లాస్ వీ వుడ్ స్టడీ మోర్ ఇంటూ అంటే డ్రాబ్యాక్స్ ఏందో మనం చూద్దాం. ఫైన్. ఇక్కడ ఈ ఆలివర్ డిస్క్లోస్ మాథ్యూ 24 చాప్టర్ లో దాని రెఫరెన్సెస్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ యాంటీ క్రైస్ట్ గురించి అదేంటి 24th చాప్టర్ లో చెప్పబడినట్లు, తర్వాత దాని ప్యారలల్స్ 6th చాప్టర్ లో మనము చూస్తాం. ఫాల్స్ క్రైస్ట్, వార్ఫేర్, ఫ్యామిన్, డెత్, విట్నెసింగ్. విట్నెసింగ్ అనేది అక్కడ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అదేంటి ఆ సన్నివేశంలో చనిపోయిన వారు ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది ద సీడ్ ఆఫ్ ది మార్టియర్స్ ఈస్ ది ఫుల్ఫిల్ చేయగలుగుతారండి ఆ స్టేట్మెంట్? ద సీడ్ ద బ్లడ్ ఆఫ్ ది మార్టియర్స్ ఈస్ ది సీడ్ ఆఫ్ ద చర్చ్ అంటారు. సో అదేంటి దట్ ఈస్ వాట్ ఇక్కడ మనం గమనిస్తున్నాం. సో తర్వాత కాస్మిక్ చేంజెస్ అదేంటి అది కాస్మిక్ చేంజెస్ అంటే అదేంటి ఎర్త్ క్వేక్స్ లేకపోతే అదేంటి క్లైమేటిక్ చేంజెస్ అన్ని మనము ఈ 6th చాప్టర్ లో మనం సార్ అది ద బ్లడ్ ఆఫ్ ది మార్టియర్ ఈ సీడ్ ఆఫ్ ది చర్చ్ సార్. అవును, అంటే అది ఆల్రెడీ అది ఎప్పుడో స్టార్ట్ అయింది కదా సార్? ఓకే, నేను జస్ట్ అది ఆ కాంటెక్స్ట్ ఎందుకు చెప్పానంటే ఈ విట్నెసింగ్ అదేంటి ఇక్కడ చాలా మంది చనిపోతారు. సో ఇక్కడ ఈ చనిపోయే వారు ఎవరు అనంటే యేసుక్రీస్తు మహిమ కోసం చనిపోయినట్టు మనం అక్కడ అదేంటి దేని గురించి చెప్పబడుతుంది. దీన్ని మనం ఈ 6th చాప్టర్ 9th and 11th వర్స్ కి మనం వస్తాము, దాని గురించి చూస్తాం. సో అంటే ది ఎంఫసిస్ ఎందుకు అంటున్నా అంటే ద బ్లడ్ ఆఫ్ ది మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఏంటి ఇట్స్ సంథింగ్ లైక్ ప్యూరిఫికేషన్ కోసం లేకపోతే అతని మహిమ కోసము. అంటే రెఫర్మేషన్ టైంలో వారు ఆ సంఘటనలో ఆ డెత్ ని అవన్నీ చూసిన తర్వాత మనకు ఈ లేఖన భాగాలు ఇలాగా మనం పట్టుకోగలుగుతున్నాం. సో బికాస్ ఆఫ్ ద డెత్ వీఆర్ ఏబుల్ టు విట్నెస్ దిస్ బైబిల్ ఆర్ టుడేస్ చర్చ్. సో ఇక్కడ ఫ్రూట్స్. సో ఇక్కడ ఈ విట్నెసెస్ ఏదైతే 24th చాప్టర్ 14th వర్స్ లో లేదా 6th చాప్టర్ 9 to 11 వర్సెస్ లో ఏదైతే మనం గమనిస్తున్నామో ఇట్ ఈస్ ఫర్ ది
జూస్ 3.5 years లో వారి కన్వర్షన్ అదేంటి అక్కడ మనం చూస్తాం. సో వారు అక్కడ అదేంటి నమ్మడము, తర్వాత జెంటైల్స్ నమ్మడము, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా మనం అక్కడ ఈ ఆస్పెక్ట్ మనం చూస్తాం. ఫైన్. One of the consequences of war tends to be devastating famines for the poorest among us, and this is what the breaking of the third seal. So థర్డ్ సీల్ పేజ్ నెంబర్ 71 లో చూసినప్పుడు ఫ్యామిన్, వార్ అయిపోయింది, తర్వాత ఫ్యామిన్ కి ఆ వార్ వచ్చిన డ్రాబ్యాక్స్ ఫ్యామిన్ కి మనం చూస్తాం. ఏ క్వార్టర్ ఆఫ్ వీట్ ఫర్ డినారస్ అండ్ 3 quarters of barley for a denarius and do not damage the oil and wine అనేది మనం అక్కడ ఈ 2 verses లో చూస్తాం. తర్వాత 6th verse 7th and 8th verse లో చూసినట్లయితే మ్యాసివ్ డెత్. ఈ వార్ అయిపోయింది, తర్వాత ఫ్యామిన్ వచ్చింది. ఫ్యామిన్ వచ్చిన తర్వాత లివింగ్ కండిషన్స్ కాస్ట్లీ అయిపోవడం బట్టి we would see massive death అనేది మనము చూస్తున్నాం. సో వర్స్ అదేంటి 7 and 8 చూసినట్లయితే when the lamb broke the 4th seal, I heard the voice of the 4 living creatures saying, come. I looked and behold an ashen horse, and he who sat on it had the name Death, and Hades was following with him. Authority was given to him over 1/4 of the earth to kill with sword and with famine, with pestilences and by the wild beast of the earth అనేది then 4th seal లో మనం గమనిస్తాం. రైట్. సో ఇప్పుడు దాకా మనము we have seen 4 seals, టెంపరరీ పీస్, వార్, ఫ్యామిన్, తర్వాత డెత్. సో నేను ఈ డీటెయిల్స్ నేను మీకు ఇవ్వట్లేదు. స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ చదివేటప్పుడు అదేంటి ఆ జరిగే సన్నివేశాలు నేను జస్ట్ స్కిమ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మీరు విన్నారు, లేకపోతే డీటెయిల్స్ కి నేను వెళ్ళట్లేదు ఇక్కడ. ఫైన్. వర్స్ నంబర్ 9 to 11. 5th seal ఓపెన్ చేసినప్పుడు రివీల్స్ a very specific group of people under the altar, better known as the tribulation saints. Verse 9 helps to provide a proper context with an altar, with the altar imagery. ఇక్కడ నేను ఇందాక అదేంటి 5th seal లో చెప్పబడినప్పుడు many of those who follow Christ during the tribulation will be martyred for their faith, and the majority of these individuals will mostly likely be Jewish. The breaking of the 5th seal has a corresponding passage in Matthew chapter 24, 9 to 14. Sister, ఇది 9th verse 14th verse దాకా చదువుతారా? Matthew chapter 24. Matthew chapter 24, 9 to 14. 24, 9 to 15. Yes. 9 to 14. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమంద ఎవడైనను ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి.
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడను, అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. అలాగనే రెవల్యూషన్ చాప్టర్ 6 9 to 11 చదవండి సిస్టర్. 9 to 11. 6 9 to 11. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. సో దోస్ ఆర్ ది విట్నెసెస్. మనము అదేంటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, అదేంటి దాని విషయంలో ఇది విట్నెసెస్ 5th సీల్ మనం గమనిస్తున్నాం. ఇది మాథ్యూ 24:22 కొంచెం క్లియర్ చేయండి సార్. అది 24:22 1 సెకండ్ బ్రదర్. 24:22 బ్రదర్, నేను దానికి ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు చదివింది అది. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన ఎడల ఏ శరీరం తప్పించుకున్నాడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను అంటే ఆ టైంలో సంఘం ఉంటది అన్నట్ట. మరి ఏంది అర్థమైంది? ఆల్రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఆ క్వశ్చన్ అదేంటి లాస్ట్ ఎస్టర్డే క్వశ్చన్ అడిగారు. ప్రైజ్ గాడ్, మీరు క్వశ్చన్ అడిగారు. అయితే అక్కడ గమనించినట్లయితే ఈ సీల్స్ టైంలో మనకు 3 కామెంటరీస్ ఉన్నాయి కదా సార్. బ్రదర్, అంటే సంఘము శ్రమల కన్నా ముందు ఎత్తబడుతుంది, సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుంది, శ్రమల తర్వాత ఎత్తబడుతుంది అని 3 కామెంటరీస్ ఉన్నాయి కదా. ఈ వర్స్ ప్రకారంగా శ్రమలలో సంఘం ఉంటది అన్నట్టుగా కనిపిస్తుంది నాకు. అది ఓకే. నేను మీరు ఏదైతే అన్నారో నేను ఆ వ్యూని నేను మీకు దాన్ని పోస్ట్ ట్రిబులేషన్ వ్యూగా గమనిస్తారు. అయితే ఇది ఈ మత్తయి 24:22 అంటే నా అభిప్రాయం ఏంటంటే 144 మెంబర్స్ జ్యూస్ ని దేవుడు సీల్ చేస్తాడు కదా రాప్చర్ టైంలో, అది ట్రిబులేషన్ టైంలో జెంటైల్స్ కి ప్రీచ్ చేయడానికి. నేను అనుకుంటున్నా అది వాళ్ళకే అని నేను అనుకుంటాను. ఎస్ బ్రదర్, వాళ్ళకి ఎలెక్ట్ అంటే కాదు సార్, ఇది ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అయితే దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరం మిగలదంటా ఉన్నాడు కదా బ్రదర్. 1 సెకండ్, మీరు అడిగిన బ్రదర్ ధన్పాల్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఈ స్క్రీన్ లో మీరు గమనించినట్లయితే ఈ 4 సీల్స్ ఏదైతే స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఏదైతే ఈ మార్టియర్స్ మనం 5th సీల్ లో చదివాం కదా, భయంకరమైన దినాలు అవి. అయితే యేసు క్రీస్తు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఘోరం కాకుండా అదేంటి ఈ ఎలక్ట్ వారిని కాపాడుతాడు, లేకపోతే ఆ దినాల్ని తక్కువ చేస్తాడు అనేది మనము గమనించాలి. అతని కృప ఆ దినం కూడా ఏదంటే అతను పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి వారిని అంటే ఇంకా అందరు చనిపోతారు ఆ మూమెంట్ లో. ఒక రకంగా దీని ఇంటెన్సిటీ మీరు గమనించినట్లయితే వార్, ఫ్యామిన్, డెత్ అయిన తర్వాత ఈ మార్టియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఘోరమైన డెత్, లేకపోతే బతకడానికి లేకపోతే అదేంటి పిల్లల్ని కూడా చంపుకొని ఆకలికి తినే రోజుల్లో యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయ్యి వారి దినాల్ని తక్కువ చేసినట్టు మనము అదేంటి చూస్తాం బ్రదర్. అంటే ఆ శ్రమలని తక్కువ చేసినట్టు సార్, తక్కువ చేసినట్టు. అంటే డొమినేషన్ కాలంలో నీరో తర్వాత వచ్చిన ఆ కాలం అంతా, అంటే కాన్స్టాంటినోపుల్కి ముందు సార్. అలా కూడా తీసుకోవచ్చు. ఎస్, సో అది కూడా దాని ఎంఫసిస్ ఉంటుంది.
సో ఇక్కడ వర్స్ మాథ్యూ చాప్టర్ 24-22 మీరు ఏదైతే మాట్లాడారో దెన్ దాని ఎక్స్పోజిషన్ గా మనం చదివినట్లయితే, వర్డ్ స్టడీ చేసినట్లయితే, ఏదైతే ఈ సీల్స్ ఆల్రెడీ రివీల్ అంటే యెహోవా దాన్ని ఆల్రెడీ రాసి ఆ సీల్స్ లో పెట్టాడో, యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయ్యి వారిని కాపాడము, అంటే అందరు మరణించకుండా వారిని కాపాడి ఆ దినాల్ని తక్కువ చేస్తున్నట్టు మనము గమనిస్తాం. Alright, the breaking of the sixth seal causes a disturbances different from the first 5 seals. The phrase great earthquake literally means great shaking and applies not only to the earth but to the entire universe అనేది సిక్స్త్ సీల్ లో మనకు అదేంటి ఆ డిస్టర్బెన్సెస్, ఆ కాస్మిక్ డిస్టర్బెన్సెస్ మనము చూస్తాం. అంతా ఆకాశంలో అలాగా, అంటే సృష్టిలో జరిగేటువంటి డిస్టర్బెన్స్ సార్ ఇది. ఎస్ సిస్టర్, సృష్టిలో అంటే భూమి మీద కాకుండా కాస్మిక్ గా సూర్య నక్షత్రాలు చంద్రులో కూడా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. సో దోస్ ఆర్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ మనం చూస్తున్నాం. సో వర్స్ 12-14, and I looked when he broke the sixth seal, and there was a great earthquake, and the sun became black as sackcloth made of hair, and the whole moon became like blood, and the stars of the sky fell on the earth as a fig tree casts its unripe figs when shaken by a great wind. The sky was split apart from a scroll when it is rolled up, and every mountain and islands were moved out of their places. సో ఈ సిక్స్త్ సీల్ ఓపెన్ కాకముందు ఈ మాథ్యూ చాప్టర్ 24-22లో అదేంటి యేసుక్రీస్తు అదేంటి ఇన్వాల్వ్ అవుతున్నట్టు కూడా మనము అదేంటి గమనించవచ్చు. రీసెంట్ గా ఒక వీడియోలో, అంటే ప్రీవియస్ క్లాస్ లో నేను అదేంటి మొన్న ఫ్రైడే రోజు మీకు సామ్స్ గురించి మాట్లాడేటప్పుడు కాస్మిక్ వీడియో ఒకటి చూపించడం జరిగింది. అయితే ఆ కాస్మిక్ వీడియో చూసేటప్పుడు ఒక గుండు సూది అదేంటి ఈ యూనివర్స్ నుంచి భూమి మీద పడినట్లయితే ఒక కిలోమీటర్ రేడియస్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి అదేంటి ఒక అతను వీడియో తీశాడు. ఆ యూట్యూబ్ వీడియో అదేంటి నాకు గుర్తులేదు, కానీ ఒక గుండె సూది భూమి మీద పడితే దాని డిస్ట్రక్షన్ ఎంత ఉందో అని యూట్యూబ్ లో మీరు గ్రహించవచ్చు. సో ఈ వర్సెస్ 12-14 వర్సెస్ లో చూసినట్లయితే ఎలాగైతే ఒక ఫిగ్ ట్రీ అదేంటి ఆ ఫిగ్స్ కింద పడుతున్నట్టు సూర్య నక్షత్రాలు లేకపోతే అదేంటి పడుతున్నట్టు అదేంటి అక్కడ మనకు ఈ సిక్స్త్ సీల్ ద్వారా చూస్తున్నాం. అర్త్ లో పడుతున్నాయా అండి స్టార్స్ అన్న కానీ దుమ్ అన్న కానీ? ఎస్ పడుతున్నాయి, అది కూడా మీరు అదేంటి చూడొచ్చు. కానీ ఇవి ఏదైతే జరగబోతున్నాయో దిస్ ఈస్ డెస్టైన్డ్, అంటే ఇది ఈ ట్రిబులేషన్ పీరియడ్ లో ఇది కంపల్సరీగా జరుగుతుంది అనేది మనము లేఖనాలు బట్టి మనము చూస్తున్నాం. సో వర్సెస్ 12 and 14 is what the emphasis of the sixth seal. Isaiah chapter 10 verses 5-6. Assyria, the rod of my anger, the staff in their hands in my fury, against a godless nation I send him. And again Isaiah 10th chapter 5-6 chadvan sister. Isaiah 10th chapter 5th to 6th verse. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనం మీదికి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గుర్చి వారికి ఆజ్ఞాపించేదను. So that is what we see. అది 17 chapter 6 12-14 లో
ఆ ఉగ్రతని మనము చూస్తున్నాం. ఫైన్. Matthew chapter 24-29 లో immediately after the tribulation of those days the sun will be darkened and the moon will not give its light and the stars will fall from heaven and the power of the heavens will be shaken. So Luke chapter 21-26 lo people fainting with fear and with foreboding of what is coming on the world, for the powers of the heaven will be shaken అనేది ఈ 6th seal లో మనం చూస్తాం. తర్వాత జాన్ వాల్వుడ్ రాసిన స్టేట్మెంట్, మెనీ ఎక్స్పోజిటర్స్ హ్యావ్ అటెంప్టెడ్ టు సీ a figurative fulfillment of this prophecy. It is preferable, however, to take this prediction literally. The trumpet and bowl judgment to be revealed after in Revelation also includes great disturbances in the heavens and on the earth before Christ's second coming. సో ఈ టైం ఏదైతే ఈ 6th సీల్ జరుగుతుందో యెహోవా యేసుక్రీస్తు రెండో రాకడప్పుడు కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అనేది మనకు గుర్తు చేయబడుతుంది. సో మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఈ 7 సీల్స్, 7 ట్రంపెట్స్, 7 బోల్ జడ్జిమెంట్స్, యేసుక్రీస్తు, ఇదంతా టైం ఫ్యాక్టర్ గా మనము చూస్తాం. ఇవన్నీ ఒక్కొక్క పీరియడ్ లో టైం వేరియన్స్లలో జరుగుతున్నట్టు కూడా మనము గమనికకి చూడాల్సి వస్తుంది. 24-29 సార్ ఈ స్టేట్మెంట్ అంతా. యా 24-20. సో Zephaniah 1:15 verse లో కూడా we see a day of wrath is that day, a day of distress and anguish, a day of ruin and devastation, a day of darkness and gloom, a day of cloud and thick darkness అనేది మనము చూస్తున్నాం. రైట్, నేను 51 ఓకే, ఇక్కడ ఇది గమనిస్తున్నారు కదా, ఈ సీల్స్ మనం చదివేటప్పుడు సీల్స్ క్రైస్ట్ రిటర్న్, ఇది సీక్వెన్షియల్ గా చదువుతున్నప్పుడు క్రైస్ట్ రిటర్న్ కూడా అదే ఫార్మాట్ లో ఒకటి తర్వాత ఒకటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతున్నట్టు మనం గమనించాలి. క్రైస్ట్ రిటర్న్ ఎమినెంట్, సెకండ్ కమింగ్ ఎమినెంట్ ఉన్నప్పుడు ఈ సీల్స్ 1, 2, 3, 4, 5, 6, 7 జరుగుతుంటాయి. ట్రంపెట్ జడ్జిమెంట్స్ జరుగుతుంటాయి, బోల్ జడ్జిమెంట్ జరుగుతుంటాయి. అదే టైంలో యేసుక్రీస్తు రిటర్న్ అనేది మనకు క్లారిటీ రావాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ అదేంటి ఫస్ట్ చాప్టర్ మన అదేంటి బుక్ లో 6th చాప్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ఫ్యూ వర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలాగా మనం చదవలేము. 7th సీల్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రంపెట్ సీల్ ఓపెన్ అవుతుంది, తర్వాత బోల్ సీల్ ఓపెన్ అవుతుంది, దాని తర్వాతనే యేసుక్రీస్తు వస్తుండు అనేది ఆ ఫార్మాట్ మనము అదేంటి చూడలేము అనేది నేను నా స్టార్టింగ్ స్లైడ్ లో మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. Many become frustrated with the book of Revelation and confused because they expect chapter 6 and subsequent chapters to flow a specific step-by-step order which isn't the case అనేది మీకు గుర్తు చేస్తున్నాను. So we are in 50. సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఆన్సర్స్ ఎలాగ చేయాలో అనేది మీరే మాకు చెప్పాలి సార్. నాకైతే ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కదా సార్ ఇది. అంటే అప్పుడు ఎగ్జామ్స్ కి ముందు బిఫోర్ దట్ డేస్. యా, అంటే మంచి గుర్తు చేశారు. వీ హ్యావ్ జస్ట్ 4 weeks. అదేంటి లాస్ట్ టైం రాసినట్టు ఆన్లైన్ గా మనం స్లిప్ టెస్ట్ రాస్తుంటాము. సో బేసికలీ అంటే ఈ రెవల్యూషన్ సబ్జెక్ట్ ని అంటే మీరు హ్యాండిల్ చేయడం అన్నా లేకపోతే నేను హ్యాండిల్ చేసేటప్పుడు ఎస్ మన బ్యాక్గ్రౌండ్ అంటే మనము ఈ రెవల్యూషన్ సబ్జెక్ట్ ని వేరే ప్రీచర్స్ ద్వారా నుంచి విన్నాము, వేరే డిఫరెంట్ కాంటెక్స్ట్ లో మనం విన్నాము. సో నేను అనుకుంటున్నాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా నేను ఒక 4-5 క్వశ్చన్స్ ఇస్తాను. వాట్ ఈస్ ఆమిలీనియల్, వాట్ ఈస్ ప్రీ ట్రిబులేషన్, వాట్ ఈస్ పోస్ట్ ట్రిబులేషన్, తర్వాత డిస్పెన్సేషన్ ఏంటి అనేది
4-5 క్వశ్చన్స్ లోనే నేను మొత్తం రెవల్యూషన్ సబ్జెక్టు కవరప్ చేయాలనేసి ఉంది. సో దోస్ వుడ్ బి దీస్ క్వశ్చన్స్ అనేది మీకు ముందే చెప్పేస్తున్నాను. సార్ ఆ 4 క్వశ్చన్లో మొత్తం చరిత్ర ఉంది సార్. అది చెప్పుకోనికి 4 ఉన్నాయి అన్ని చరిత్ర అంతా దాంట్లో. సో those are the movie revelation, is it correct? సార్ ఎగ్జామినేషన్ ముందు మాత్రం ఈ మిలీనియం, ప్రీ మిలీనియం, పోస్ట్ మిలీనియం, డిస్పెన్సేషన్ అవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి సార్. ఎస్ సిస్టర్, నేను అది కంపల్సరీగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకనే నేను డీటెయిల్ గా అంటే అందరు చెప్పినట్టు నేను చెప్పట్లేదు, వర్సెస్ వైజ్ గా మనం వెళ్తున్నాము. అంటే దాన్ని కలిపి చెప్పి కొంచెం పిటకథ చెప్పి దాన్ని మంచి పేరు తెచ్చుకోవచ్చు, కానీ అదేంటి వర్సెస్ వైజ్ గా మనము చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు దీంతో మాకు ఇంకా అంటే మెయిన్ నాలాంటి వాళ్ళకి ఫుల్ గా నాకు మైండ్ కి వచ్చేయాలి సార్. అది ఏంటి ప్రకటన గ్రంథంలో ఉన్న ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఏది నాకైతే అర్థం కాలేదు, ఇప్పుడు కాస్త తెలుస్తా ఉంది కాబట్టి. నేను నేను క్లాస్ టీచ్ చేసేటప్పుడు నా మేజర్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు దాకా నేనేం మిస్ అయ్యానో నేను స్లైడ్ లో పెట్టాలి అనేది నేను గమనిస్తున్నాను. సో మీరు కూడా అదే అంటే మీకు తెలవంది ఈ క్లాస్ నుంచి మీరు తీసుకొని వెళ్తారు అనేదే నేను చూస్తున్నాను, అంటే వర్స్ బై వర్స్ స్టడీ చేసేటప్పుడు. సో అంటే నా ఉద్దేశం ఏంటి అంటే రెవల్యూషన్ ని ఒక కాన్సెప్ట్ లో తీసుకున్నట్టయితే దాన్ని మనము వర్డ్ స్టడీ చేసేటప్పుడు ఇంకా లోతుగా చదివితే మనం ఇంకా ఎంత డ్రా చేసుకోవచ్చు అనేదే నా ఆశగా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈ స్లైడ్ ప్రెజెంటేషన్ లో. కానీ మీ 4 క్వశ్చన్లు తట్టుకోలేము సార్ మేము చాలా. ఈ బైబిల్ అంతా చదవడం ఒకేతు, ఈ రెవల్యూషన్ చదవడం ఒకేతు. అయితే మనకు ఆ 4 కాన్సెప్ట్స్ మనకు అర్థమైనట్లయితే నేను అదేంటి ఈ స్లైడ్స్ నేను మీకు చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అంతా అర్థమవుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీరు ఆ కన్సిడరేషన్ ఇస్తున్నారు, మీరు వింటున్నారు కాబట్టి మీ ఈ సబ్జెక్ట్ అంతా లేదా మీరు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అవుతారో ఫస్ట్ డే నుంచి మీకు ఈ సబ్జెక్ట్ అంతా ప్రాక్టికల్ గా ముందుకు వస్తుంటది. సో బహుశా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు దీన్ని రీకలెక్ట్ చేసుకున్నప్పుడు అదేంటి గ్రోత్ కి వస్తుంది అనేదే నేను గమనిస్తాను. నేను ప్రాక్టికల్ గా అంటే మేము బిల్లి సార్ని గుర్తు చేసుకుంటాం, ఫోన్లు చేస్తూ ఉంటాము. అంటే నేను కుందుర్తి జయశ్రత్నం గారు అదేంటి బీటీహెచ్ క్లాస్ లో ఎస్కటాలజీ చెప్పేటప్పుడు, తర్వాత ఎంటీహెచ్ క్లాస్ లో ఈ రెవల్యూషన్ సబ్జెక్ట్ 99, 2000, 2003, 2005 ఆ టైంలో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. అంటే అతను మాట్లాడేది అవన్నీ గుర్తుపెట్టుకొని అదేంటి మీకు చెప్తున్నాను అన్నమాట. సరే సార్, మా ఎంటీహెచ్ అయిపోయినాక కూడా మాకు మళ్ళీ మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి మా దిక్కు నుంచి. తప్పకుండా బ్రదర్, తప్పకుండా. తెలుగు మెటీరియల్ కూడా కాస్త ప్రొవైడ్ చేయండి సార్ వీలైతే. సిస్టర్ అది రెడీగా ఉంది, ప్రింటర్ రోజు ఎంబడబడుతున్నాడు, కానీ జస్ట్ అంటే ఈ పీరియడ్ లో జస్ట్ తట్టుకోవడానికి వీఆర్ జస్ట్ టేకింగ్ టైమ్ ఆఫ్ అన్నమాట. సో తొందరగా అది ప్రింట్ చేయాలి, ప్రార్థన చేయండి అది రిసోర్సెస్ కోసం. అంటే ఒక రకంగా 35-40,000 బ్లాక్ అయిపోతుంది. సో బుక్స్ ఇప్పుడు డాడీ వాళ్ళ ఇంట్లో కూడా బుక్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ ఓపెన్ కాలేదు. అదేంటి ఇంకొక ఆఫీస్ రూమ్ ఉంది, దాంట్లో చెదలు బట్టి ఆల్మోస్ట్ ఒక చాలా బుక్స్ పడేసాము. సో రీసెంట్ గా 2 months బ్యాక్ కొన్ని బుక్స్ వచ్చాయి, జాన్ రోమన్స్. ఆ బాక్సెస్ అలాగనే అక్కడ అదేంటి ఈ పెస్టిసైడ్స్ అన్ని కొట్టి పెయింట్ వేసి పెట్టాము, కానీ ఆ బాక్సెస్ అలాగనే ఉన్నాయి. సో అవి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అన్నమాట. పాండమిక్ గిఫ్ట్స్ ఇవ్వండి సార్, మాకు అన్ని చెదలు పెట్టకపోతాం, మాకు అన్ని బ్రదర్ మీరు వచ్చి తీసుకోండి అంటానంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. మీకు లాస్ట్ టైం ఒకటి వాట్సాప్ లో ఇమేజ్ పంపించాను, గుర్తుందా లేదా? నేను మళ్ళీ ఈరోజు పెడతాను. ఆ బుక్స్ ఉన్నాయి, రోమన్స్ మీద, జాన్ మీద. అదేంటి అంటే మంచి అంటే కమ్యూనిటీ ఎవాంజలిజం బుక్స్ అన్నమాట.
నాకు అవి రెండు చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఒకటేమో ఫుల్ డివైన్ గాస్పల్, ఒకటి రోమన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్స్. అవి మాకు కూడా ఉంచండి సార్. ఉన్నాయి సిస్టర్, అవి బాక్సెస్ రెడీ ఉన్నాయి, వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అంతే. అదే అదే ఒకటి. అంటే నేను వారంలో ఒకసారన్నా నేను ట్రాన్స్పోర్టేషన్ వారితో కలుస్తున్నాను. వారు ఇంకా ఇంట్రెస్టెడ్, అంటే కొన్ని బైబిల్ కాలేజెస్ కి పంపించాలి. సో అవన్నీ అంటే హోల్డ్ అయిపోయినాయి అన్నమాట. అందుకనే దట్ ఈస్ వాట్. ఫైనల్ గా అదేంటి మళ్ళా సబ్జెక్ట్ లోకి మనము ఈ 6th చాప్టర్ లో మనం క్లోజ్ చేద్దాము. బ్రదర్ ఒక్కసారి చాట్ చూసాం. రైట్ సార్, వాట్ అబౌట్ ద మూవీ రెవల్యూషన్, ఈజ్ ఇట్ కరెక్ట్ అండ్ యాజ్ పర్ ది బుక్? రైట్, ఓకే, రైట్. బ్రదర్, ఈ బుక్, ఇది మూవీ ఎవరు తయారు చేశారో తెలీదు. బేసికలీ ఈ రఫెల్ సలాష్ అనే వ్యక్తిని నేను చూస్తున్నాను. సో ఓకే, నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో అనిల్ బ్రదర్ ఈ మూవీ పంపించారు, అపోలో స్క్రిప్చర్స్ ఆఫ్ జాన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫుల్ మూవీ అనేది మనకు అదేంటి రఫేర్ సలాష్ అనే వ్యక్తి పంపించాడు. సో ఎవరు అదేంటి మూవీని తయారు చేశారు అనేది కూడా ఇంపార్టెంట్, వారి డాక్టరినల్ స్టాండ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో మనము గమనించాలి. సో నేను ఇమీడియట్ గా అయితే నేను దీన్ని వ్యూ చేసిన తర్వాత నేను చూస్తాను. సో నేనైతే ఇప్పుడే ఇమీడియట్ చెప్పను. దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్, చాలా ఇంటర్నెట్ మెటీరియల్ ఉంది, కానీ అన్ని ఫాల్ బ్యాక్ అయ్యేది ఈ ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్, మిలీనియల్ దాని మీద ఫాల్ అవుతుంది. సో అదేంటి మీరు కొంచెం టైం తీసుకొని అదేంటి ఈ ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ ఇవేవైతే మనం మాట్లాడుతున్నామో మీ స్టడీ చేసినా కానీ అంతా నేను చెప్పలేను. నేను మీకు ఓన్లీ ఇంట్రడక్టరీగా ఇవ్వగలుగుతాను కానీ సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు దట్ స్టడీ అనేది కూడా మీకు గుర్తు చేస్తున్నాను. సో బ్రదర్, నేను అదేంటి బ్రదర్ ఇంటర్నెట్ లో స్పెసిఫికలీ రెవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినట్లయితే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ వుడ్ సజెస్ట్ యూ టు కన్సిడర్ ఇంటర్నెట్ లో వెళ్ళేటప్పుడు మీకు తెలిసిన వారి గురించి మీరు ఫస్ట్ ఆథర్ని మీరు తెలుసుకోవాలి. లేదంటే మనకు బెస్ట్ గా కీత్ పైపర్ అన్న కానీ లేకపోతే ఇమీడియట్ కాంటెక్స్ట్ గా మనకు ఆన్సర్స్ బుక్ ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సపోర్టివ్ అదేంటి దాకా ఉంటుంది. సో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు లేకపోతే ఏ ఆథర్ నన్నా ఫాలో అయ్యేటప్పుడు లేకపోతే బుక్ వైజ్ గా ఫాలో అయినప్పుడు బైబిల్ కాలేజ్ లో అయితే మనము ఈ డ్వైట్ పెంటికోస్ట్ అతన్ని మనం ఫాలో అవుతాం. డ్వైట్ పెంటికోస్ట్, చార్ల్స్ రైరీ who was the professor for విన్సెంట్ సాయర్ గారు మన అదేంటి బిటిహెచ్ బుక్స్ రాయడం జరిగింది. సో ది ఎంఫసిస్ ఈజ్ ప్రీ ట్రిబులేషన్ గురించి, మిడ్ ట్రిబులేషన్ గురించి, పోస్ట్ ట్రిబులేషన్ గురించి మీ హోంవర్క్ గా మీరు చేసినట్లయితే క్లాస్ లో మనం నెక్స్ట్ క్లాస్ లో మిలీనియల్ గురించి మనం మాట్లాడతాము. తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ గురించి మనము, మిడ్ ట్రిబులేషన్ గురించి మనం మాట్లాడతాము. సో అన్ని నేను కవర్ చేయలేను. యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ యువర్ అదేంటి స్టడీ అనేది కూడా మీకు గమనికకి తీసుకొని వస్తున్నాను. సో క్లాస్ వింటున్నాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెట్ అనేది కాదు.
అగైన్ ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు ప్రాక్టీస్. అదేంటి వేరే వారికి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అదేంటి షేర్ చేయడము చేసినట్లయితే కూడా మీకు అదేంటి మీకు ప్రాక్టీస్ అవుతుంది, లేదా ఆ సబ్జెక్ట్ని మీరు ఇంకా అదేంటి గ్రాప్ చేసుకోగలుగుతారు. అగైన్ ఈ ఇమేజ్ చూస్తున్నప్పుడు గ్రేట్ ట్రిబులేషన్, ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాను జస్ట్ ర్యాండమ్గా. కానీ ఇఫ్ యు సీ ర్యాప్చర్ తర్వాత 3.5 years ట్రిబులేషన్లో మిడ్ ట్రిబులేషన్, తర్వాత ఇక్కడ యాంటీ క్రైస్ట్ సిట్టింగ్ ఇన్ ద టెంపుల్, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ సెటప్. సో ఇవన్నీ ఇదేంటి ఇందాక మీకు సార్ ఇది ఇప్పుడు మీరు చూపెట్టిన పిక్చర్ ట్రిబులేషన్ కన్నా ముందు సంఘం ఎత్తబడుతుంది అన్నట్టుగా చూపెడుతున్నది. అవును, ట్రిబులేషన్ ముందు సంఘం ఎత్తబడుతుంది. ట్రిబులేషన్ ముందు నేను ఫాలో అయ్యే నా ప్రీసపోజిషన్, లేకపోతే బైబిల్ కాలేజ్ ప్రీసపోజిషన్, లేకపోతే మన ప్రొఫెసర్స్ ప్రీసపోజిషన్ అంతా ప్రీ ట్రిబులేషన్. బయట వారు ఎవరు లేరండి. వి విల్ నాట్ ఎంకరేజ్, వి విల్ నాట్ కాంప్రమైజ్ ఆర్ వి విల్ నాట్ నెగోషియేట్. సార్ యేసు ప్రభు కూడా ఆయన రాకడని నోవాహు కాలంతో పోలుస్తాడు కదా సార్. అంటే మరి నోవాహు ఓడ ఎక్కిన తర్వాతనే 7 దినాలకి ట్రిబులేషన్ అనేది లోకం మునిగిపోవడం అనేది జరుగుతుంది. అవును, దాన్ని బట్టి చూస్తే సంఘం ఎత్తబడిన తర్వాతనే ట్రిబులేషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్. సో ఇక్కడ అదేంటి వర్డ్స్ బై వర్డ్స్ స్టడీ చేసేటప్పుడు మనకి ఇవి క్లారిటీగా వస్తుంటాయి బ్రదర్. అయితే ఈ మిడ్ ట్రిబులేషన్ ఉంది కదా, ఈ పోస్ట్ ట్రిబులేషన్ ఉంది కదా, అగైన్ దీన్ని స్క్రిప్చరల్ గా ప్రూవ్ చేస్తారు. స్క్రిప్చరల్ గా వారి వ్యూ పాయింట్స్ షేర్ చేస్తారు. అగైన్ మిడ్ ట్రిబులేషన్ వచ్చిన వెంటనే చర్చ్ ట్రిబులేషన్ లో ఎత్తబడుతుందని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో దాన్ని మీరు డిఫెండ్ చేయాలి అని అంటే స్క్రిప్చరల్ గానే మీరు డిఫెండ్ చేయగలుగుతారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అదేంటి వి విల్ ట్రై టు లెర్న్ ఇన్ దిస్ క్లాస్ అనేది కూడా ఐ విల్ సీ వీ క్యాన్ ట్రై టు డూ దట్. సో మీరే అదేంటి క్వశ్చన్స్ వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. తర్వాత దీంట్లో మిడ్ ట్రిబులేషన్ కరెక్ట్ అనిపిస్తుంది, లేకపోతే పోస్ట్ ట్రిబులేషన్ కూడా కరెక్ట్ అనిపిస్తుంటుంది. కానీ సీక్వెన్షియల్ గా చూసినట్లయితే ప్రీ ట్రిబులేషన్ వైజ్ గా కూడా మీరు అదేంటి చూసినప్పుడు స్క్రిప్చరల్ ఫుల్ఫిల్మెంట్ మీరు గ్రహిస్తారు. సో రాప్చర్ అనేది ట్రిబులేషన్ ముందే అయిపోతుంది అనేది మనం మస్టికానే ఉండాలి ఆ వర్డ్ మీద. అంతే దట్ ఇస్ ది ప్రీసపోజిషన్. అంతే, ప్రీసపోజిషన్ అనేది ఆ వర్డ్ కి అంటే మీతో వచ్చి రేపటి దినం బ్రదర్ మీ ప్రీసపోజిషన్, సిస్టర్ మీ ప్రీసపోజిషన్ ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ట్రిబులేషన్ లో ప్రీ ట్రిబులేషన్ నా పొజిషన్ అన్నారనంటే, అతను ఆ వ్యక్తి మిమ్మల్ని ఇమీడియట్ గా అంటే ఎక్కువగా థియాలజికల్ గా లేకపోతే పాస్టర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెవల్యూషన్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు మిమ్మల్ని వెంటనే ఇంటర్ క్వశ్చన్ అడగగలుగుతాడు. మిడ్ ట్రిబులేషన్ ఎందుకు కాదు, లేకపోతే పోస్ట్ ట్రిబులేషన్ ఎందుకు కాదు అని మిమ్మల్ని క్వశ్చన్ వైజ్ గా టెస్ట్ చేయడం కూడా ఉంటుంది, అంటే ట్రిప్ చేయడం కూడా ఉంటుంది. సో అది మీరు ప్రిపేర్ అవ్వాలి క్లాస్ లో. దట్ ఈస్ అదేంటి అది మీ పర్సనల్ లెర్నింగ్ కింద మీరు చూడాలి. సో నేను ఆ కాన్సెప్ట్ లో నేను చూడలేదు, కానీ వి విల్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దిస్ క్లాస్ అనేది కూడా మీకు చెప్తున్నాను. ఓకే, చార్ల్స్ రైరీ గారు ఒక బుక్ రాశారు. చార్ల్స్ రైరీది కూడా అదేంటి బుక్ ఉంది, నా దగ్గర దొరకట్లేదు ఇప్పుడు. చార్ల్స్ రైరీ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్. అతన్ని కూడా వీ కెన్ కన్సిడర్ వెన్ స్టడింగ్ ట్రిబులేషన్. సో అది
ప్రార్థన చేసినట్లయితే we will close this class. సో ఈ క్లాస్ లో అంటే జస్ట్ రీకవర్ గా we have studied అదేంటి డిస్పెన్సేషన్ గురించి మనం ప్రీ సపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసాము. తర్వాత ప్రీ ట్రిబులేషన్ ఆస్పెక్ట్ లో చూస్తూ రెవల్యూషన్ చాప్టర్ 6 ని 6 సీల్స్ మనం కవర్ చేసినట్టు we have completed this 6 seals. So this is where we are standing as of today. సో నా ప్రార్థన ఏంటంటే ఈ ప్రీ ట్రిబులేషన్ వర్డ్ లేకపోతే మిడ్ ట్రిబులేషన్, మిలీనియల్, పోస్ట్ ట్రిబులేషన్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కోర్ సబ్జెక్ట్స్. అంటే అదేంటి డాక్ట్రినల్ గా సబ్జెక్ట్స్ మీరు అవ్వాలి అనేది కూడా నా ప్రార్థన కావాలి. బాబురావు గారు ప్రార్థన చేస్తారా? ఎస్ బ్రదర్. అందరూ మరి ప్రార్థనకి తలలో ఉంచుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదము స్తోత్రం ప్రభా నాయన, వందనాలు ప్రభా నాయన. మరి 6 గంటల నుంచి ప్రభా నాయన ఇప్పటి వరకు 2 గంటల సుదీర్ఘమైన ప్రభా ఆ యొక్క రెవల్యూషన్ పాఠంలో ప్రభా, ట్రిబులేషన్ పాఠాలలో ప్రభా మరి మమ్మల్ని మేము చక్కగా అర్థం చేసుకొని ప్రభా నాయన కుడికైనను ఎడమకైనను ప్రభా నాయన దారి తప్పిపోకుండా ప్రభా మరి దీనిని చక్కగా అర్థం చేసుకునే దానికి శక్తిని అనుగ్రహించండి తండ్రి ప్రభా. దీనిలో ప్రభా భ్రమపరిచే ఆటంకాలను ప్రభా నాయన మైమర్పించే సన్నివేశాలను ప్రభా మమ్మల్ని ఆ యొక్క బాధ నుంచి, బారి నుంచి తప్పించి ప్రభా నిజమైన నీ మార్గాన్ని మాకు నాయన చూపెట్టమని ప్రభా నాయన. మరి విత్తబడిన వాక్యం ప్రభా 60 100 ప్రభా నాయన మరి ఫలించే భాగ్యం దయచేయమని. మరి అందరూ ప్రభా నాయన ఈ యొక్క ఎక్విప్మెంట్తో సరైన ప్రభా నాయన ఎక్విప్మెంట్ చేసుకొని ప్రభా ర్యాప్చర్ టయానికి ప్రభా మేమందరూ సిద్ధమయ్యే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.